ఈ బలహీన వర్గాలు ఒక స్థాయికి ఆర్థికంగా ఈక్వల్ అండ్ సోషల్గా ఈక్వల్గా రావాలంటే ఎంతకాలం పట్టే అవకాశం ఉంటుంది సార్? ప్రపంచంలో భారతదేశంలో 2014 తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత సెక్యులరిజం అసలు మొత్తంగా కనుమరుగు అయిపోతుంది. బీజేపీ అంటేనే ఏంది అసలు? ఈ మొత్తం మీద బీజేపీ అంటేనే మతం అంటేనే బీజేపీ ఏంది సార్ ఇదంతా? బీజేపీ లేనప్పుడే దేశం విడగొట్టిన నా కొడుకులు ఎవరు? కోట్లాది మంది ఇందులో చంపించిన నా కొడుకులు ఎవరు? ఇప్పటి వరకు కూడా ప్రధానమంత్రి మణిపూర్ మంటై మండుతున్నా కానీ ఒక్క ప్రకటన కూడా ఎస్ నేనున్నాను అనే ప్రకటన ఎందుకు చేయలేకపోయారు? బ్రహ్మాండంగా చేసిండు. ఇక్కడ అంటే ఏంది లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి పైన రాకేష్ రెడ్డి గారు ఉన్నట్టుండి 2023లో కాషాయం వైపు లెఫ్ట్ ఇదేమో మొత్తం మీద రైట్ వింగ్ లో వచ్చింది. అసలు ఏంటి ఇది? అనూహ్య మార్పు ఏంది ఇక్కడ? అసలు ఏంది రెడ్ శాంతి ద్వారా ఏం చేయబోతుంది? ఎక్కడికి ఎక్స్పోర్ట్ పోతుంది? అంటే మీ ఒక్కరికే పర్మిషన్ రావడం ఏంది? మిగతా ఎస్పెషల్లీ విద్యా వైద్యానికి కనుక పూర్తి స్థాయిలో ఉచితాలు అంటే పూర్తి స్థాయిలో ఒకే విధానం అందరికీ ఒకే న్యాయం జరిగేటట్టు చేస్తే ఈ ఉచితాలన్నీ బంద్ చేస్తే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఇది రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి కేసీఆర్ ఇంట్లోకి ఇచ్చేది కాదు. ఇప్పుడు మరి ఎప్పుడు ఓటును విలువ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది సార్. అదే చెప్తున్నాను నేను. ప్రజలు సో ఒకవైపు ఉచితాలు ఏంటి బిచ్చగాళ్ళం చేస్తుండ్రు ప్రభుత్వాలు అంటున్నాయి, మీరు కూడా కొన్ని హామీ ఇచ్చారు కదా, మరి దీని ఏమంటారు సార్? మళ్ళీ మీకు అదే చెప్తానండి. ఏది సార్ నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? చాలా. రాకేష్ రెడ్డి గారు నోటి నుండి ఏ మాట వచ్చినా కానీ వివాదాస్పదమేనా? అది రిసీవ్ చేసుకున్న వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. నేను మాట్లాడడం మాత్రం నాకు సమాజానికి దగ్గర ఉంటుంది ఏమన్నా అట్లా అనుకోవచ్చా? నేను సమాజానికి దగ్గర ఉండాలనుకుంటున్నా. సమాజం నాకెక్కడ ఉండగా నేను సమాజానికి దగ్గర ఉండాలనుకుంటున్నా. ఎనీ హౌస్ సార్ చాలా దగ్గరలో ఉన్నారు అంతేనా? అంతే. మీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి నాయకులకు ఎవ్రీబడి లేదా మొత్తం మీద మన సొసైటీలో ఉన్నటువంటి వారికి పూర్తి స్థాయిలో మా ద్వారా సమాచారాన్ని అందిస్తారని మేము భావించవచ్చా? తప్పలేదు దాంట్లో. జర్నలిస్ట్గా మీరు ఏ లోతైన విశ్లేషణ చేసి మీరు ఏ ఇన్ఫర్మేషన్ రాబట్ట తెలుసుకుంటున్నారు? సమాజానికి పనికొచ్చేది ముఖ్యం. ఎస్ అదే సమాజానికి క్రియేటివిటీ గురించి, రేటింగ్ గురించి, దానివల్ల ఏం ఉపయోగం? ఇప్పుడు మీరు సిద్ధమేనా? నేను 100% సిద్ధం. సిద్ధమే కాదు, యుద్ధం కూడా. యుద్ధం దేని మీద చేస్తున్నారు సార్? అసలు అమాయకత్వం మీద, తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అందాలం ఎక్కుతున్న రాజకీయ నాయకుల మీద, తెలంగాణ ప్రజల ఏదైతే వాళ్ళ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలను మభ్యపెట్టి అడ్డమైన వాగ్దానాలు చేసి వాళ్ళని ఇటు అభివృద్ధికి దూరంలో పెట్టిన ఈ రాజకీయ వ్యవస్థ మీద అదే యుద్ధం. అందులో మీ పార్టీ కూడా ఉంది సార్. పార్టీ ఉందా లేదా అని ఇష్యూ కాదు అక్కడ. పార్టీ ఉంటే దానికి పార్టీని సరిదిద్దుతాం. పార్టీ ఉందా లేదని పక్కన పెడితే ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? ఇంతకుముందు అధికారంలో ఉన్నది ఎవరు? ఓకే, ఇప్పుడు రాజకీయ వ్యవస్థల నిన్నటి గురించి మాట్లాడలేదు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన విధ్వంసం లేదు. గత 65 సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ చేసిన ఈ దేశ ద్రోహం. ఇదే ఇప్పుడు ప్రశ్నపత్రం. ఈ ప్రశ్నపత్రం కరెక్ట్ నింపితే నువ్వు ఫ్యూచర్లో భవిష్యత్తులో నీ భవిష్యత్తు ఉంటుంది. సో మీ దృష్టి ప్రకారం ఒక దేశం అభివృద్ధి చెందాలంటే మీన్స్ మీరు అనుకున్న అభివృద్ధి చెందాలంటే ఈ బలహీన వర్గాలు ఒక స్థాయికి ఆర్థికంగా ఈక్వల్ అండ్ సోషల్గా ఈక్వల్గా రావాలంటే ఎంతకాలం పట్టే అవకాశం ఉంటుంది సార్? ప్రపంచంలో అది ఇప్పటివరకు సాధ్యం కాలేదు. అలా అని మొత్తం ఇంత అసమానతలు ఉండాల్సిన అవసరం లేదు. ఆదిలాబాద్ లాంటి గిరిజన తండాలు, ఆసిఫాబాద్ లాంటి లంబాడి బిడ్డలు, మారుమూల ప్రాంతం నందిపేట అట్లాంటి ప్రాంతంలో ఉన్న కొన్ని పల్లెలు ఇంకా 100 సంవత్సరాల వెనుకబడి ఉండాలనేది కరెక్ట్ కాదు. మౌలిక వసతులు అన్నీ మనకే కావాలి, అన్నీ మనకే ఉండాలి. గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు కావచ్చు, లేకపోతే మనకు సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్లు, ఎంతసేపు రాజకీయ నాయకుల ఆలోచన ఇక్కడనే తిరుగుతుంది. అంతే ఒకప్పుడు ఏమో ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు, తర్వాత అవుటర్ రింగ్ రోడ్ అన్నారు, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అంటున్నారు. కానీ ఎవరు పట్టించుకోవాలి ఈ రూరల్ తెలంగాణని, ఈ గ్రామీణ ప్రాంతాన్ని, గ్రామీణ తెలంగాణని అమాయకత్వంతో? నాట్ ఓన్లీ తెలంగాణ, ఈ దేశం ఇండియా, భారతదేశం, భారత్. ఇంకా దీన్ని కంపేర్ చేసుకుంటే నేను అదే చెప్పేది, తెలంగాణ భారత గ్రామీణ వ్యవస్థను పట్టుకోవాల్సింది. పట్టణాలు బతకడం నేర్చుకున్నాయి అంతో ఇంతో. పల్లెలు ఏంటంటే పల్లెల్లో ఉన్న వాళ్ళు ఇంకా తడబడుతున్నారు అడుగు వేయడానికి. బతుకు ఉంది కానీ వాళ్ళకు ఇలాంటి మౌలిక వసతులు బతుకోని ఎట్లైనా బతకచ్చండి. బతకడం ఏమైనా పెద్ద పని కానీ కనీస మౌలిక వసతులు, కనీసం తాగటానికి శుద్ధి అయిన నీరు, సేఫ్ డ్రింకింగ్ వాటర్, కనీసం ఒక ఆరోగ్య వ్యవస్థ, సబ్ హెల్త్ సెంటర్స్. అక్కడికి వస్తాను నేను.
ఈ ఆ 2 వ్యవస్థల దగ్గరికి వస్తాను. అవును. అంటే ఇట్లాంటి కనీస మౌలిక వసతులు గ్రామీణ ప్రాంతానికి ఇస్తే వాళ్ళ బతుకులు వాళ్ళు బతారు. మరి ఈ 70 దాదాపు 80 సుమారు 80 సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పటి వరకు మనకి. అవును. ఈ 80 సంవత్సరాల కాలంలో పొలిటికల్ అంటే రాజకీయ పవర్ చేయగలిగింది ఏముంది సార్? చేశారు, చేయాల్సినంత చేయలేదు, కానీ దొయ్యాల్సినంత దోశారు. అందుకే కావచ్చు మీరు వివాదాస్పదమేమి మాటలే అంటే మీన్స్ రియాలిటీ. అంతే కదా, రియాలిటీ. నిజం, నేను ఒకవేళ నేను అబద్ధం చెప్తే నిజం కాదు, దొయ్యాల్సినంత దోచుకున్నారు ఆల్ పార్టీస్. సరే ఎవరైనా కావచ్చు, ఏ వ్యక్తులైనా కానీ పొలిటీషియన్స్. దానికి మొత్తానికి ఒక మార్పు అయితే వచ్చింది 2014 తర్వాత దేశాన్ని బీజేపీ పవర్లకు వచ్చిన తర్వాత. ఎందుకంటే దేశాన్ని ప్రేమించే వ్యక్తులు వచ్చారు. అంతకన్నా ముందు దేశ ద్రోహులు ఉన్నారా సార్ ఈ దేశంలో? దేశాన్ని అమ్మిన వాళ్ళు ఉన్నారు, దేశాన్ని విడదీసిన వాళ్ళు ఉన్నారు, దేశాన్ని ఎమర్జెన్సీ కుప్పంలోకి నెట్టిన వాళ్ళు ఉన్నారు, స్వతంత్ర ఫలాలు దూరం చేసిన వాళ్ళు ఉన్నారు, అడుగడుగున గోవులను చంపిన వాళ్ళు ఉన్నారు, సాధువులను చంపిన వాళ్ళు ఉన్నారు, హిందువులను అవమానించిన వాళ్ళు ఉన్నారు, మతాల మధ్యన చిచ్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, తీవ్రవాదాన్ని పెంచి పోషించిన వాళ్ళు ఉన్నారు, కశ్మీర్ ఉగ్రవాదులతో ప్రధానమంత్రిని పక్కన కూర్చొని కాఫీ తాగిపించిన వాళ్ళు ఉన్నారు. ఇది నిజమైన చరిత్ర, నడుస్తున్న భారతం, నడిచిన భారతం. దాన్ని 2014 తర్వాత ఒక నికాసైన హిందూ బిడ్డ, భారతమాత నిలువెత్తుగొల్చి ఒక ఛత్రపతి శివాజీ లాగా ఒక బిడ్డ కూర్చున్నాడు ఆ సింహాసనం మీద. అప్పటి నుంచే దేశం ఒక సరైన దిశలో పోతుంది. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, వికసిత్ భారత్, సురక్షిత్ భారత్. చెప్పండి, ప్రపంచమంతా ఈరోజు ఒక భారత్ విశ్వగురువు కాకపోవచ్చు, విశ్వగురువుతో పాటు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఎందుకంటే, ఒకసారి మీరు అప్పటికి 2014 కన్నా ముందు చూడండి, మధ్యలో 5 ఏళ్ళు పడింది. ఎప్పుడు 2G స్కాములు, ఆసాములు, ఆదర్శ స్కాములు, కామన్వెల్త్ స్కాములు, భూమిలో స్కాములు, అంతర్గత స్కాములు, భోపాల్ స్కాములు. ఏ స్కాములు చేయలేదు వాళ్ళు? ఆకాశంలో స్కామ్సే, భూమి మీద స్కామ్సే, సముద్రంలో స్కామ్సే. దాన్ని ఒక దిశ, ఒక దశ. అంటే భారత ప్రధానమంత్రిని కూడా సాక్షులు ఇప్పించే దేశాలల్లో భారత ప్రధానమంత్రికే అక్కడున్న అమెరికా ప్రెసిడెంట్ చైర్ లాగి కూర్చోబెట్టే స్థితికి తీసుకొచ్చినాం. దీన్ని చదువుకున్న వాళ్ళు, మీరు జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, మీరు గమనించాల్సింది ఆ రాజకీయ విమర్శలను కాదు. ఓకే, కొన్ని లోటుపాట్లు ఉంటుండొచ్చు, పక్కన పెడతాను. ఇప్పుడు ఒకటి చంద్రుడు ఒకటేనండి, నేను ఏమైనదంటే మీరు గమనించండి, అసలు 2014 వరకు పరిపాలన మాటలు రాని ప్రధానమంత్రి. ఇట్లాంటి దేశానికి ఒక సరైన దిశ నిర్దేశం చేసే నాయకత్వం కావాలండి. ఎక్కడ మరి ఉగ్రవాదులు ఎక్కడండి? మళ్ళీ బాంబే బ్లాస్టింగ్లు అవుతలేవు, హైదరాబాద్లలో లుంబిని పార్కులలో అవుతలేవు. ఎవరికి పడితే వాడు వచ్చి ఇష్టం వచ్చినట్లు మా భారతదేశంలో వచ్చి మా మానాలని, మా పానాలని, మా భద్రతలని అన్ని రకాలుగా ధ్వంసం చేసిన ఇప్పుడే కాదు కదా, గ్రీకుల నుంచి ఉంది కదా. నువ్వు అయితే అలా అనుకుంటే నువ్వు ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడతామా, లేకపోతే చరిత్ర కోతిగా డెప్త్గా డెమోక్రసీ సంరక్షించుకునేవారు ఎవరు? నో, అదే చెప్తున్నాను. ఈ రోజు సగటు భారతీయుడు భద్రతగా ఒక భయం లేకుండా తన ఇంట్లో పడుకుంటున్నాడు, బహిరంగంగా అంటే రోడ్ల మీద తిరగలుగుతున్నాడు. భారతదేశంలో 2014 తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత సెక్యులరిజం అసలు మొత్తం మీద కనుమరుగు అయిపోతుంది. ఎందుకంటే మీరన్న విచ్చలవిడి కూడా అప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఇంకా నేను చెప్పాను. సెక్యులరిజం అంటే ఎట్లా? సెక్యులరిజం అంటే హిందువులే ఉండాలా? మేము అట్లేం కాదు. అక్బరుద్దీన్ ఉండద్దా సెక్యులరిజం? ఎవరైనా ఉండదు. అలా కాదండి, అంటే అక్బరుద్దీన్ ఉండద్దు, అసౌద్దీన్ ఉండద్దు, పెంచి పోషిస్తుంది బీజేపీ, అది పెంచి పోషిస్తుంది. నేను అదే అంటున్నాను, సెక్యులరిస్టులు హిందువులే ఉండాలా, ముస్లిమ్స్ క్రిస్టియన్లు ఉండద్దా? ఇది మీరు చెప్పాలా, జర్నలిస్టులు చెప్పాలా, రాజకీయ నాయకులు చెప్పాలి, అందరూ ఉండాలి, సబ్బండ వర్గం ఉండాలి ఇక్కడ. మళ్ళీ మీకు అదే అలా అయినప్పుడు మా మీదనే ఎందుకు, మా గుళ్ళు ఎందుకు కూలుతున్నాయి? మాకు వ్యతిరేకమైన వక్ఫ్ బోర్డు చట్టాలు ఎందుకు చేస్తారు? అంటే మతం పుట్టక ముందు కూడా అలా ఆస్తులు ఉన్నాయా? అంటే మహమ్మద్ ప్రవక్త ఇస్లాం గురించి రానప్పటి నుంచి అంతకుముందు 1500 సంవత్సరాల క్రితం కూడా గుళ్ళు వాళ్ళే అంటున్నారు. అంటే ఎంత మోసము! అడుగడుగున బుజ్జగింపు రాజకీయాలు ఏంది? మనిషిని మనిషిగా చూసేటువంటి మతాలు ఏమన్నా ఉన్నాయా అంటే మరి చరిత్రే చెప్పాలి. అడుగడుగున 1000 సంవత్సరాలు మా మానాలు దోషి, మా పానాలు తీసి ఇలా కోట్లాది మందిని హిందువులను చంపిన వ్యవస్థను అడగాల. గతంలో సుమారు 1000 సంవత్సరాలు 9 కోట్ల మంది హిందువులను చంపారు. మరి అప్పుడు మతం అప్పుడు ఏమైంది? ఒక కిరాతకత్వం, ఒక పైశాచికత్వం, పరజాతిని పరమతాన్ని నిర్మూలించే చట్టం. వేరే మతం కన్నా హిందూ మతస్థులే కింది వర్గాలను ఎక్కువ చంపారంటే మీరేమంటారు సార్? మతం మార్చి చంపారు. ఈ మతం ఉన్నంతసేపు అది పరమత సహనం ఉంటుంది. ఇది నిచ్చెనమెట్ల వ్యవస్థలో అగ్రవర్ణాలు కింది వారిని విచక్షణంగా మీరన్నటువంటి ఆ మతస్థులతోనే కాల్పుకొని కూడా చంపిన సందర్భాలు అనేకం ఉన్నాయి సార్. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, 10th సెంచరీ నుంచి కావచ్చు, 11th సెంచరీ కావచ్చు, 12th సెంచరీ కావచ్చు, షాజహాన్ కావచ్చు, ఔరంగజేబు కావచ్చు, 16 ఒక 16th 17th సెంచరీ బ్రిటిషర్స్ కావచ్చు, మొఘలై సామ్రాజ్యం. వాళ్ళు ఒకటి
పరాయి రాజులు, పరాయి పాలన, అడుగు అడుగున దేశం కుల మతాలకు అతీతంగా హింసించబడ్డది. రెండోది మాత్రం ఈ ముస్లిం రాజులు మొత్తానికి హిందువులను అడుగడుగున మానాలు పానాలు దోచిన చరిత్ర మేము రాసుకోలేదు, వాళ్ళే రాసుకున్నారు. అక్బర్ నామా, షాజహాన్ నామా, ఎవరు టిప్పు సుల్తాన్ వెరీ క్లియర్ గా రాసుకున్నారు. మేము ఇంతమందిని మానభంగాలు చేసినాము, ఇంతమందిని చంపాము, ఇంతమంది ఉందండి. వెరీ క్లియర్ గా ఔరంగజేబు వెరీ క్లియర్ గా రాశాడు, అల్లా ఆదేశించాడు, నేను చంపేశాను. చంపడం వేరు ఇక్కడ మళ్ళా క్లియర్, నాకు నా దేవుడు ఆదేశించాడు, నేను చంపేశాను. మేమేమంటున్నాం అంటే మళ్ళీ ఒక్కసారి అలా దేవుడు ఆదేశించక ముందు మీరు బతుకున్నారని మేమంటున్నాం. మన దేవుని కూడా తెలుసుకోవాలి, అంతే తప్ప కానీ వాళ్ళ దేవుడిని అవమానించడం కాదు, వాళ్ళ దేవుని ఇబ్బంది పెట్టడం కాదు, ఇతర మతస్థులను. బీజేపీ అంటేనే ఏంది అసలు ఈ మొత్తం మీద? బీజేపీ అంటేనే మతం అంటేనే బీజేపీ ఏంది సార్ ఇదంతా? మతం లేనప్పుడే దేశం, మరి మా బీజేపీ లేనప్పుడే దేశం ఎందుకు విడగొట్టినారు? బీజేపీ లేనప్పుడే దేశం విడగొట్టిన నా కొడుకులు ఎవరు? దేశాన్ని అప్పుడు ఫస్ట్ ఆర్ఎస్ఎస్ ఉండేది, ఆర్ఎస్ మళ్ళీ పక్కన పెట్టండి. 1940 దేశాన్ని విడగొట్టిన నా కొడుకులు ఎవరు? కోట్లాది మంది హిందువులను చంపించింది నా కొడుకులు ఎవరు? అర్థనాదాలు, అత్యాచారాలు చేపించిన వాళ్ళు ఎవరు? లక్షలాది మంది రైలు పట్టాల మీద హిందువులను చంపి రైలు పట్టాల మీద చేసిన ఎవరు? ఈ నాయకత్వం ఏ నాయకత్వం? ఇప్పుడున్న కాంగ్రెస్, అప్పుడున్న కాంగ్రెస్, ఇప్పుడున్న కాంగ్రెస్ రెండు ఒకటే, ఆలోచనలు ఒకటే. అప్పుడు హిందువులు అంటే నచ్చదు, ఇప్పుడు హిందువులు అంటే నచ్చదు. ప్రపంచంలో ఏకైక ఎక్కువ ఉంటది కదా ప్రతి వారికి, ఏది అంటే అందులో మాట్లాడే అవకాశాలు ఉంటాయి కదా. అవకాశాలు వేరు, చావు వేరు. చావు బాగా భయంకరమైనది. మా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మాకు మండుతున్నది, నీ వాళ్ళు చేస్తే నీకు ఏర్పడి చావులు మాకెందుకు కావాలి? మేము కూడా బతకద్దా? ప్రపంచంలో దేవుడిచ్చిన జన్మ మా కళ్ళ ముందే మా బిడ్డల్ని అంటే బంగ్లాదేశ్ నెల అత్యాచారాలు చేస్తారు, హిందువులని ఉరితాడి తీసి రోడ్ల మీద వేలాడదీస్తారు. అదే అడుగుతున్నాం, ఇది తప్పు. హిందువులను చైతన్యపరుస్తున్నాం. సో ఇప్పుడు ఏది క్రిస్టియానిటీ ఉన్ను ఇక్కడ ముస్లిం మొత్తం మీద వాళ్ళు మతం అన్న మారాలా, లేకపోతే అదే కదా తప్పు. వాళ్ళు వాళ్ళ మతాన్ని గౌరవించుకోవాలి, వాళ్ళ పద్ధతులు ఆచరించాలి, వాళ్ళు పరమత సహనం పెంచుకోవాలి. హిందూ మతం ఎట్లుందో మేమేమంటలేము. ఆ ముస్లిమ్స్ కూడా ఎవరో కాదు, మా హిందువులే. అప్పుడు భయంతో బతకలేక మతం మారిన వాళ్ళు. మా తాత ముత్తాతలు హిందువులు అంటారు, ముస్లిం అంటారు, అంతే కదా. మన దగ్గర ఉన్నప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయండి. ఇండియా ముస్లిమ్స్ అంతా మన ఒకటే సేమ్ డిఎన్ఏ, హిందూ ముస్లిం క్రిస్టియన్. చరిత్ర మనకు సౌత్ లో ఆరియన్స్ ఎక్కువ శాతం రావడం వల్ల, వాళ్ళు బ్రాహ్మణుకు ట్రీట్ చేయడం వల్ల రకరకాలు ఉన్నాయి కదా సార్. అవన్నీ ఒకటి కాదండి, ఆరియన్స్ ద్రావిడియన్స్ ఇదే కాదు. ఇప్పుడు ఒకటి ఉన్నాయి 3 మేజర్ మతాలు, హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ. క్రిస్టియన్ అయితే మేము మిగతా వాళ్ళు ఉన్నారు కదా సార్, సిక్కు, జైను, చిన్న 1% పక్కన పెడదాం. చిన్న ఉన్నాయి అనుకుంది, లేకపోతే 1% అంటే కొద్దిగా ఇగ్నోర్ చేద్దాం. ఇక ఉన్నాయి 3 క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అయితే కొన్ని తరాల ముందు మారిన వాళ్ళు. సో అంటే కొన్ని తరాల ముందు మా తాత ముత్తాతలు వాళ్ళేమో అప్పుడున్న మొఘలాయి చక్రవర్తులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితుల కారణం కావచ్చు, తెలంగాణలో అయితే నైజాం కావచ్చు, ఇట్లా మారిన వాళ్ళు. క్రిస్టియన్స్ అంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తాం, ఈ మధ్యన ఎక్కువైంది ప్రలోభ పెట్టడం. అంటే ఇది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ అప్పుడు కూడా కాలేదు, ఇంత కాలేదు. ఇప్పుడు వచ్చిన ఈ ప్రలోభ పెట్టే మీకు కళ్ళు లేని కళ్ళు వస్తాయి, కాళ్ళు లేని కాళ్ళు నడుస్తాయి అని అలాంటి చర్యల వల్ల, అంటే మోసపూరిత చర్యల వల్ల పెరిగింది ఒకటి. కానీ ఎవడు ఏ మతస్థుడైనా మేమైనా ఫస్ట్ దేశం, ఇది ఒప్పుకోం. సో మాకు దేశ ద్రోవులతోనే పంచాయతీ, దేశభక్తులతో పంచాయతీ లేదు. ఎవడైనా సరే వాడు ముస్లిమా, ఇదే మాట. ఇప్పుడు నేను జస్ట్ ఒక 2 నిమిషాల తర్వాత అడుగుతాను. ముందు ఇక్కడ మణిపూర్ సంఘటనను మీరు ఎలా చూస్తారు? పార్టీని పక్కకు పెడితే, బీజేపీని పక్కకు పెడితే, మణిపూర్ సంఘటన పైన పైడి రాకేష్ రెడ్డి గారు ఒక క్లారిఫికేషన్, ఒక నిజాయితీగా మాకు క్లారిఫికేషన్ కావాలి సార్. మణిపూర్ది ఒకటి భారతదేశం తెలుసుకోవాల్సింది. దీని మీద మొత్తానికి మణిపూర్లో ఉన్న జాతుల మధ్యన మణిపూర్లో ప్రమేయం లేకుండానే విదేశీ శక్తులు చేసే ఒక కుట్ర. అది మీకు ఉదాహరణ చెప్తాను, చెప్పండి. ఒకప్పుడు కాశ్మీర్లో రోజు రాళ్ళు, చంపటాలు, చంపేసారు హిందువులు పక్కన పెడతాం, కానీ మొత్తానికి ఆందోళనలు, తగలబెట్టడాలు అవన్నీ వాళ్ళకు ఇక్కడున్న శక్తులు కావు. అవన్నీ పక్కనున్న పాకిస్తాన్ నుంచి నిధులు రావటము, వాళ్ళకి కావాల్సిన సంపత్తి రావటము, నేపాల్ అక్కడ నుంచి తీవ్రవాదులు కూడా అక్కడ నుంచి రావటం, తాలిబాన్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ కరెక్ట్ కట్టిన తీవ్రవాదులు అక్కడ నుంచి రావడం, చంపడం, పోవటం. ఇప్పుడు మణిపూర్లో కూడా, మణిపూర్లో ఉండే వాళ్ళంతా తీవ్రవాదులైనా మీకు అదే చెప్తున్నాను. మణిపూర్లో ఉన్న వాళ్ళకి సంబంధం లేకుండా జరుగుతున్న గొడవలు, మణిపూర్ ప్రజలకు సంబంధం లేని గొడవ ఇది. ఇప్పటి వరకు కూడా ప్రధానమంత్రి మణిపూర్ మండుతున్నా కానీ ఒక్క ప్రకటన కూడా ఎస్ నేనున్నాను అనే ప్రకటన ఎందుకు చేయలేకపోయారు? బ్రహ్మాండంగా
చేసిండు ఆడికి పోలే సార్. అది పోవడానికి నీకు ఇప్పుడు ఇది బహిరంగంగా చెప్పలేము. దానికి కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వేరే ఉన్నాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వేరే ఉన్నాయి. ఎందుకు వెళ్ళలేదు మీరన్నా మాన పానాలు ఇక్కడ రోడ్డు ఇప్పుడు ఈ రోజు వారు కూడా మన భారతీయులే సార్. భారతీయులు కాదు, ఇది కూడా అది కూడా బీజేపీ అంటే ప్రభుత్వం వెళ్తుంది సార్. ఇప్పుడు కాదండి, అక్కడ ఉన్నది ఏంటంటే మణిపూర్లో కొన్ని అంతర్గతంగా మనం చెప్పలేము. దేశ భద్రత దృష్టి ప్రధానమంత్రిని చంపడానికి కుట్ర పనింది అక్కడ మణిపూర్ సందర్శించారు. దట్ ఈస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అది మిగతా అది మీది మాత్రమే చెప్పిందని మిగతా దేశాలకు పక్కనున్నాయి. ప్రపంచం అంతా తిరిగి రావచ్చు అక్కడ విశ్వగురు గారు పక్కన తిరగచ్చు. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. అక్కడ మణిపూర్లో ఏంటంటే ఆ సంఘటన ఎక్కడండి నరేంద్ర మోడీ లేకపోతే ఇప్పటికి మణిపూర్ కూడా ఉండదు. రైట్. ఇకపోతే ఈ దేశంలో ఉగ్రవాదంని సరే మాకు ఉగ్రవాదులు లేకపోతే ఏది వాళ్ళు మాత్రమే శత్రువు అంటున్నారు కదా, పీపుల్స్ వాళ్ళు మీకు ఏమైనా ఉగ్రవాదులు లెక్క పడుతుంటారా? నో, పీపుల్స్ వార్ అనేది అదొక అందులో ఉన్న ఆశయాలు ఇప్పుడు అవి ఇప్పుడు ఈ కాలానికి సరిపడి. ఇప్పుడు నేను 2G టెక్నాలజీ ఫోన్ ఉంది అనుకోండి, అది ఇప్పుడు 5G టెక్నాలజీ టవర్స్ మారిపోయింది టెక్నాలజీ, అది సపోర్ట్ కూడా అయ్యేది. వాళ్ళ వ్యూ మార్చుకోవాలన్నా వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ ఆలోచన విధానం ఒక క్లారిఫికేషన్ మీ ద్వారా వెరీ క్లియర్. అసలు వాళ్ళ ఆశయం ఏంటి, వాళ్ళు ఎందుకు ఉద్భవించారు? ఆశయము ఒక్కొక్కసారి ఒక రకంగా ఉంటుంది. అప్పుడున్న కాలమాన పరిస్థితుల వల్ల అది కరెక్ట్ కావచ్చు. అప్పుడున్న వెనుకబాటుతనము, అప్పుడున్న ఈ నిరుద్యోగం కావచ్చు, అప్పుడున్న చదువు, సోషల్ అవేర్నెస్ లేకపోవడం, అన్ని రకాలుగా మీరన్నటువంటి దాన మాన ప్రాణాలను కూడా దోచుకొని పోతున్నటువంటి వారికి వ్యతిరేకంగా పుట్టిందే సమాజ నవ సమాజం కొరకు ఏకైక మార్గం అని వాళ్ళు ఎంచుకున్నటువంటి అనుకోవచ్చా? మేమేమంటున్నాం మళ్ళీ అదే చెప్తున్నాను. అప్పుడే సరే దాంతో ఎక్కువ అనుబంధం ఉన్న వ్యక్తిని నేను, ఆ పల్లెలలో పుట్టిన వ్యక్తిని మీకన్నా. ఓకే, ఎరుపు రంగుని ముద్దాడిన వాళ్ళం. ఎరుపు రంగు నుండి కాషాయ రంగు చెప్తామంటే ఎరుపు అది కొన్ని చోట్ల మీకు రకరకాలుగా మిలిటెంట్ వ్యవస్థ ఎట్లయితే కొన్ని మీడియాలలో ఎట్లా పోకడలు వచ్చిన బ్లాక్ మెయిల్స్, దాంట్లో రాను రాను మంచి పోయి చెడు చేరడం మొదలైంది. మేము చూసినాం అమాయకులను చంపటం, అమాయకులు మేము చూసాం. టెలిఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే మరి కమ్యూనికేషన్ వ్యవస్థ అద్దా, బ్రిడ్జ్ పెరిస్తే రవాణా సౌకర్యాలు అద్దా, మార్పుల పల్లెలు వాళ్ళ వ్యూ అనేది మార్చుకోవాల్సిన అవసరం ఉండేను. అంటే ఇప్పుడు మా పల్లె ఒకటే అక్కడ మంచి మేధావి వాళ్ళు ముందు ఏదైతే ఆశయము ఆదర్శము సంఘర్షణ అవన్నీ ఉండను అవన్నీ పోయినాయి. దాంట్లో కూడా ఎన్నో వాళ్ళు ఉద్భవించడానికి ఇదే కదా ఇది మొదటి కారణం. అయితే అంటే ఒక కుట్రపూరితంగా చేరవలసిన వారికి లేకపోతే వారికి ఆర్థికంగా సాంఘికంగా సమానత్వం లేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ నేను అదే చెప్తున్నాను. అదే అప్పుడు ఉన్నది, ఇప్పుడు అవసరం లేదంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏమంటుంది, మీరు రండి జనజీవన సంబంధాలకు, మీరు రండి ఐఏఎస్ ఆఫీసర్లు కండి, మీరు రండి ఐపీఎస్ ఆఫీసర్లు కండి. ఓకే, రాజకీయం అంటే ఈరోజు కొద్దిగా డబ్బుమయమైంది అనుకుందాం. ఓకే, ట్రూ, ఇది రాజకీయం అంటే డబ్బుమయమైంది. కానీ ఐఏఎస్ ఆఫీసర్లకి ఏం డబ్బు అవసరం? రాజకీయాలలో కానీ డబ్బుమయమైంది. ఓకే, మీరు రండి చదవండి, రాత్రి మగలు చదవండి, రండి అడుగడుగున అవినీతిని అరికట్టండి. మీరు మీ ఉద్దేశం అడవులలో వచ్చే బదులు ప్రజల గురించి అవ్వండి. ఆ అడవులలో మీ ఆశయం అడవిపాలి కాకూడదు అంతే. ఇప్పుడు నిజారైన నికాసైన నక్సలైట్ బిడ్డలకు నేను చెప్తున్నా, బహిరంగంగా చెప్తున్నా, రండి. ఎవడు లేడు పేద ప్రజల గురించి. మీరన్నా వస్తే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవుతే, సెక్రటరీలు అవుతే, మీరు అడవిలో చేసేది కన్నా 100 రేట్లు సార్. వాళ్ళు దాదాపు పోయిన వాళ్ళు ఇప్పట్లో పోయిన వాళ్ళు కాదు, వాళ్ళు ట్రీటెడ్ అయ్యారు రకరకాలు. దాదాపు వాళ్ళ ఏజ్ ఇప్పటికే క్రాస్ అయిపోయింది. వాళ్ళకి జనజీవన స్రవంతిలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామంటే వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళు ఎక్కడ దొరుకుతా అక్కడనే 20, 30, 40 ఇన్ని సంఖ్యలలో ఏది ఎన్కౌంటర్ చేస్తుంటే అమిత్ షా గారు 2026 వరకు ఒక్క నక్సలైట్ కూడా మేము ఉండకుండా చేస్తాము, ఇదే మా ఏకైక మార్గం అంటే ఎట్లా సార్? ఇది ఒకటి అతను అనేది ఏమన్నారంటే, గౌరవనీయ హోంమంత్రి గారు జనజీవన స్రవంతిగా వచ్చేయండి అంటే రాజ్యాంగ విరుద్ధం ఒకటే ఉంటుంది భారతదేశంలో. రాజ్యాంగబద్ధంగా పోదామా రాజ్యాంగ విరుద్ధంగా పోదాం? మీరు జర్నలిస్ట్ బాగా మీరు ఆలోచించాలి. ఏదైనా కానీ రాజ్యాంగ ప్రకారం ఉండాలి. హోంమంత్రి అయినా కానీ అమిత్ షా గారు కాదు, భారతదేశ హోంమంత్రి. భారతదేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, రాజ్యాంగం ప్రకారమే ఆయన మాట్లాడాలి. మీరన్నగానే అంబేద్కర్ పేరు ఉచ్చరించారు, కానీ ఏది ఇప్పుడున్న హోంమంత్రి గారికి అసలు ఏది అంబేద్కర్ పేరు అన్నగానే అసహించుకున్నాడు అండి. అసహించుకోలేదు మాట ఏమంటే మీరు మరోసారి అంటే ఒకటే అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అనే బదులు రామ 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 రామ. జై భీమ్ యూపీలో ఏం రకంగా చేస్తున్నారు, ఈ రకంగా చేస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలన్నీ తుంగలో దొక్కుతున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఎట్లయితే గాంధీ ఆశయాలు కొందరు తుంగలో దొక్కినట్లు, నక్సలైట్ల ఆశయాలు నక్సలైట్ తుంగలు దొక్కినట్లు, అంబేద్కర్ ఆశయం తుంగలు దొక్కిన చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అంబేద్కర్ ఆశయం అంటే ఏంటండి? పేదవాడికి విద్య, వైద్యము, ఉపాధి, వాడిని ఒక నిజమైన భారతీయుడు నిలబెట్టడమే అంతే అంబేద్కర్ ఆశయము. అలా కొందరే ఉండాలా, కొందరే బతకాలా అని ఆయన ఎప్పుడు సోషియో ఎకనామిక్ ఈక్వాలిటీ అంతే. అంబేద్కర్ అంటే వీళ్ళు ఏదైతే రాజకీయ ప్రయోజనాల గురించి మీరు మాట్లాడుకుంటున్నారు,
అది ఆయన ఆక్షేపించండి తప్ప అంబేద్కర్ కదా, అంబేద్కర్ అన్ని రకాల గౌరవించిన పార్టీ మాది. సో ఇప్పుడైనా కానీ జనజీవన స్రవంతులకి రమ్మని అంటున్నారు తప్ప కాదు, కనబడితే కాల్చుడే. అలా ఒకటేనండి, కనబడి గంటల కొద్ది ఇట్లా రోజు రోడ్ల మీద ఉండి కాల్చారండి. ఒక వ్యవస్థ ఉంటుంది అక్కడ నుంచి, అవన్నీ ముందు నుంచి ఈరోజు ఒక్క రోజులో ఉపయోగిస్తున్నారు సార్. నో మీకు ఒక దేశానికి ఏది యుద్ధం చేసేటువంటి ఫోర్స్ ను ఉపయోగిస్తున్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఫస్ట్ నక్సలైట్లకు కూడా ఓకే, నేను నాకు మీ ఓపెన్ గా మీరు వాళ్ళకి ఒక సూచన సలహా, నాకు బాగా ఒక రకమైన అనుబంధం ఉన్న బాధ ఉంది. కానీ నేనేమంటున్నానంటే వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నదంటే, ఇప్పుడు నేను సమాజంలోకి వచ్చి చూసిన తర్వాత వీళ్ళు ఇంత తెలివి పరులు, జీవితంలో అన్ని వదిలిపెట్టి ఉన్నత చదువులు చదివి ఒక ఆశయం గురించి, ఓకే ఆశయం అది రాజ్యాంగ విరుద్ధంగా ఉందా అని పక్కన పెడితే, ఆశయం మాత్రం ఒక పేదవాడికి న్యాయం జరగాలి. వాళ్ళ ఆశయం ఒక పేదవాడికి, ఒకటి పేదవాడికి న్యాయం జరగాలన్నప్పుడు నువ్వు ఎన్నుకునే మార్గము ఎలా ఉండాలంటే, పేదవాడికి నిజంగా న్యాయం జరిగేటట్టు ఉండాలి, పేదవాడికి అన్యాయం జరిగేటట్టు ఉండకూడదు. మీరు చేసిన కొన్ని అరాచకాల వల్ల, అందులో కొంతమంది వల్ల అదే తప్పుతో పట్టింది. వ్యక్తిగత స్వార్థాలు, వ్యక్తిగత అవసరాలు. ఆయా పార్టీలలో అక్కడక్కడ నాయకులు కూడా కొంతమంది మనం చాలా మంది లొంగిపోయి ఇక్కడ దందాలు చేయడము, అది చేయడము, నయం లాంటి అన్ని విన్నాం కదా కథలు. ఇవన్నీ పొలిటికల్ కూడా ఎట్లున్నారో అందులో కూడా కట్టే ఉన్నారు. మధ్య తరగతి ప్రజలు బాగా ఇష్టపడేవాళ్ళు, పెద్ద ప్రజలు. ఇప్పుడు వాళ్ళని చూసి భయపడ్డారు నక్సలైట్లు. ఏ వ్యవస్థనైతే చూసి నేను ముద్దాడల్లో, నేను గౌరవించాలో, నేను అభిమానించాలో, ఆ వ్యవస్థని నిన్ను చూసి భయపడ్డ తర్వాత ఇంకా మీ ఉద్యమ ఆశయం ఏంటి? ఏ పేద ప్రజలైతే నీకు సమస్యలు చెప్పుకుంటారు, ఎందుకు రాలేదు, ముట్టుకుంటేనే వైరస్ అనే పరిస్థితి ఎందుకు రావాలా? అంటే మీరు చెప్పుడు మాటలు విన్నారు. ఎవరిని వెళ్తే వాళ్ళని నరికారు, ఎవరిని వెళ్తే వాళ్ళని కాల్చారు. చెడ్డవాన్ని కాల్సే తప్పులేదు. ఇన్స్టంట్ న్యాయం అనేది ఏమైంది? మీ ఆవేశపూరిత చర్యల వల్ల, మీ ఆలోచన లేని చర్యల వల్ల అందరిని అంటలేము. ఎక్కడైతే ఇప్పుడు మా దాంట్లో కూడా మీరు అన్నారు, బీజేపీ కూడా తప్పు చేసి ఉంటారు, అందరూ మేము చెప్తలేము 100%. నేనేమంటున్నా అంటే, ఇది నక్సల్ ఏదైతే పేదవాడికి ఒక రకమైన న్యాయము, స్వాభిమానము అని ఎట్లా చెందాలనుకుంటారో, నాకున్న ఆలోచన ఏం చెప్తున్నాను ఇప్పుడు కూడా, దయచేసి రండి. ఎట్లైనా జీవితాలను కోల్పోతున్నారు కొత్త యువకులు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, నక్సలిజం కావచ్చు, సిద్ధాంతం కావచ్చు. మీరు ఏది సమాజం అనుకుంటా మీరు ఏదైతే పోరాడుతున్నామో, అడవులకు అసువులు బాస్తున్నారో, మీ అసువులు ఈ దేశానికి అవసరం, మీ అసువులు ఈ దేశానికి అవసరం. ఎందుకంటే అడుగడుగున అవినీతి వ్యవస్థ ఉంది. లేదా ఒక 750 జిల్లాలు ఉన్నాయి, ఒక 4000 మంది ఐఏఎస్ ఆఫీసర్ గారిని మొత్తం కడిగేద్దాం. ఇట్లా కాకపోతే ఇట్లా కడిగేద్దాం, తుపాకీతో కాకపోతే కలంతో కడిగేద్దాం. వెల్కమ్ రండి. అడుగడుగున అవినీతి, ఎవరికి పేదల పట్ల ప్రేమ లేదు. నిజమైన పేదల మీద ప్రేమ అడవిలోకి పట్టిండు. ధనవంతుల కొమ్ము కాసిన పనుల్లో ఇక్కడ ఆఫీసర్లుగా కూర్చున్నారు. ఇది వ్యవస్థ మార్చాలి ఇప్పుడున్న పరిస్థితిగా. మీరు అర్థం లేదు, నక్సల్స్కునే బహిరంగంగా చెప్తున్నా, దయచేసి మీరు యువతని పంపండి. మీరు పడ్డే శ్రమలో ఒక 10% చదివిన మీరు కలెక్టర్లు అవుతారు. మీరు రాత్రి బవలు ఆ జీవన విధానం ఒక రకమైన దాంట్లో మీరు పడే బాధలు కావచ్చు, ఇంకేదో కావచ్చు, అడవిలో కావచ్చు, రకరకాల సమస్యలు. దాంట్లో 10% ఎదుర్కొన్న మీరు ఐపీఎస్లు అవుతారు, ఐఏఎస్లు అవుతారు. మీరు వస్తే మీరు ఒక్క ఐఏఎస్ అయితే 100 మందిని ఐఏఎస్లు తయారు చేయొచ్చు. సో మార్గం ఐడి రాకేష్ రెడ్డి గారు కల్పిస్తారని భావించవచ్చా? చదువు నీకున్నది కదా. వాళ్ళను జనజీవన స్రవంతులకి వాళ్ళకి ఒక్క ఆలోచన వచ్చినా కానీ మిమ్మల్ని సంప్రదించవచ్చు అని భావించవచ్చా? 100%. ఇదొక దారి అదే చెప్తున్నాను. అసలు నిజంగా కూడా సమాజంకి వాళ్ళ అవసరం. ఇప్పుడు నిజాయితీ గల వ్యక్తులు అడవులలో చేస్తున్నారు బిడ్డలు. అడవి పాలు కావద్దు మీ ఆలోచన విధానం కావద్దు, మీ అసువులు కూడా పోవద్దు. బాగా అపురూపమైనవి, అమూల్యమైనవి మాకు. మీ గుండెలు, మీ హృదయము, పేదవాడి గురించి ఏడ్చే మీ గుండెలు ఉండాలి ఈ ప్రపంచంలో. ధనవంతుడికి గురించి ఏడ్చే గుండెలు ఉన్నాయి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంతసేపు ఫైరవీలు చేసుకోవటము, సలాములు కొట్టడము, ఎవడు పడితే వాడు ఐడియాలజీ మార్చడము, ఆ పార్టీ నుండి వాడికి జెండా కొట్టడము, ఈ పార్టీ నుండి వీడికి జెండా మోయడము. అధికారులు ఈ అధికార వ్యవస్థలు మీరు రండి, సబ్కు సబ్ సెట్ కర్దేంగే, దేశ్ కి సెట్ కరెంగే. ఏంటండి 750 జిల్లాలు, జిల్లాకు అంటే సుమారు ఒక 4 ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లు. దేశం మొత్తం 750 జిల్లాలు. చీఫ్ సెక్రటరీ మీరు అయిన అనుకోండి, ఎవడండి మ్యాక్సిమం కంట్రోల్. ఇప్పుడు నేనున్నాను, అవినీతి ఎత్తలేను, చేయను. ఐడియాలజీ మారాలి అంటే మీలాంటి వాళ్ళు వస్తే ఇంకా ధైర్యం, ఇంకా మాకు సహారా కావాలి. నిజంగా నేను అనేది అర్థం, బ్యూరోక్రసీ అంతా భ్రష్టు పట్టిందండి. అందుకే అండి సార్, నేను మిమ్మల్ని ఫస్ట్ అన్నాను, మేము అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తారని. అందుకే దాని తప్పే ప్రభుత్వమే అంటుంది జనజీవన స్రవంతులు అండి. ఇంకా నేను ఇంకా మేము మీ దగ్గర తీసుకున్నటువంటి వాగ్దానం ఇది. డైరెక్ట్ డీజీపీ దగ్గర తీసుకుపోతాను, ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోతాను. అవసరమైతే వాళ్ళు లొంగిపోయినాక ఏ మౌలిక వసతులు కావాలో నేను దగ్గర నుండి ప్రభుత్వంతో ఇప్పిస్తాను. నేను కొట్లాడతాను వాళ్ళ గురించి. నేను ఇప్పుడు ఎమ్మెల్యేని, డీజీపీ దగ్గరికి వెళ్తాను, సీఎం దగ్గరికి వెళ్తాను. ఒకవేళ అది వాగ్దానం చేసి లొంగిపోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రతినిధి కూడా మళ్ళీ పోతాం. కాబట్టి ఒకటే అండి, నిజాయితీ ఉండాలి, ఏదో ఒకటి చేయాలని కలిసి ఉండాలి. నేను అనేది ఏంటంటే, సమాజం మీద ప్రేమ ఉన్నోడు అడవులలో పోయి అసలు వాస్తున్నాడు. సమాజం మీద ఆధిపత్యం ఉన్నాడే ఇప్పుడు చెలాయిస్తున్నాడు సార్. ఇప్పుడు ఒక కలెక్టర్ ఉన్నాడు కదా, కలెక్టర్ ఉంటే ఎంతో చేయొచ్చు. నేను చూశాను కదా. అవును,
కండి మీరు కలెక్టర్ కండి ఓకే కానీ మొత్తం మార్చలేకపోవచ్చు. పాలిటిక్స్ పవర్ ముందు పొలిటిక్స్ లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. ఆ, అంటే అన్ని వ్యవస్థలు కలిసినాయి no, కాబట్టి అంటే పాలిటిక్స్ అనేది పవర్, పాలిటిక్స్ పవర్ అనేది ఒక్కటి మంచి వాళ్ళు రావాలంటే పొలిటికల్ పవర్, పొలిటికల్ పవర్ ఆటోమేటిక్గా చాలా మంది ఇప్పుడు కమిషనర్ ఉన్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఇదంతా కొందరు వ్యవస్థ లోపల మంచి వాళ్ళు వస్తే సెట్ అవుతుంది. చిలుం అంటే ఈ చిలుం అంతా తీసేయాలి, అది తీసేయాలంటే వాళ్ళే రావాలి. అట్లాంటి ఆలోచన విధానం లెఫ్ట్ ఐడియాలజీ రావాలి. అంటే నేను అనేది ఏంటంటే ప్రజల మీద ప్రేమ ఉంది, ఆ. నిజంగా పేదోడి మీద ప్రేమ ఉంది. ఆ గన్నుకు బదులు పెన్ను పట్టమంటున్నా. పెన్ను బట్టి మనం మళ్ళీ గన్ను మనం చెప్పినట్టు వినిపించచ్చు. ఇప్పుడు మా గౌరవనీయ సీతక్కు ఉన్నది, లోకపోయినా ఈరోజు ఎంతో నిజాయితీగా పనిచేస్తుంది, పేదల పట్ల పార్టీ ఏదైనా అక్కర్లేదు, పార్టీ వేరే విషయం. Yes. మేము కలుస్తాం కదా, అవును. గుండెల నిండా ప్రేమ. అది అడవిలోకి వెళ్ళొచ్చింది, అడవి గుండె, అది గిరిజన గుండె, పేదోడు గుండె. ఆ పేదోడు గుండెలు అడవిలో అసలు బాతున్నాయి కాబట్టి జనజీవులకు రావాలా. మీరు మీ బిడ్డలు అందరు ఈ ప్రపంచంలో పోటీపడి ప్రపంచంలో ఈ ఇట్లా ఉన్నతమైన స్థానాలు పొందితే నేను అదే అంటున్నాను. రాజకీయం కొద్దిగా మీకు ఇబ్బంది కావచ్చు, మళ్ళీ మీరు దాంట్లోకి వచ్చినాక సెట్ చేయొచ్చు. ఐఏఎస్ ఐపీఎస్కి ఏమున్నది, చదువుకున్నోలే కదా. అలా 4 మార్కులు ఎక్కొచ్చింది ఐఏఎస్ అయ్యిండు. నువ్వు చదువుకున్నావు అనుకో నీకు 10 మార్కులు ఎక్కతాయి. వీళ్ళకన్నా 100 రేటు క్లేవర్ వాళ్ళు. ఇప్పుడు నేను చెప్తున్నా, బహిరంగ చెప్తున్నా, ఇప్పుడు ఈ వ్యవస్థలు ఉన్న ఐఏఎస్ 100 రేటు క్లేవర్ వాళ్ళు. వాళ్ళకి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో అంటే ఒక చట్టాన్ని తయారు చేయడం కూడా వాళ్ళకి ఇప్పుడు ఉన్నోడు మైండ్తో పరిష్కరిస్తాడు, గుండెతో పరిష్కరిస్తాడు. కాబట్టి అదొక వేదిక అవసరం. ఇక్కడ అంటే ఏంది లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నట్టుండి 2023లో కాషాయం వైపు లెఫ్ట్, ఇదేమో మొత్తం మీద రైట్ వింగ్ లో వచ్చింది. అసలు ఏంటి ఇది అనూహ్య మార్పింది ఇక్కడ? లెఫ్ట్ రైట్ ఏం లేదండి, మీరు అన్నారు ఇందాక వాళ్ళతో మాకు ఏది మంచి ఇప్పుడు కూడా ఐడియాలజీ ఉందన్నది. బీజేపీ నేను బీజేపీ నా మాటలు చూడండి, నేనేం ఉన్నత వర్గాల గురించి మాట్లాడుతున్నానే, పేదోడి గురించి మాట్లాడుతున్నా, గల్పులో చనిపోయిన గురించి మాట్లాడుతున్నా, స్కూళ్ళలో పేద బిడ్డల గురించి మాట్లాడుతున్నా, వైద్యం లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రజల గురించి మాట్లాడుతున్నా. అసలు ఈ రంగు ఇప్పుడు చెప్పింది అది. నేను ఇప్పుడు చెప్పింది కూడా వాళ్ళంటే వాళ్ళు వస్తే నాలాగా అవుతారు. కలెక్టర్లు కూడా ఇట్లాంటి పేదోడికి చేయాలని ఆలోచన వచ్చింది అనుకో, ఎస్పీలకు కూడా పేదలకు ఆలోచన ఎంతో ఎందుకు అవుతాయి ఇవన్నీ కేసులని, దళితుల మీద దాడులు ఎందుకు జరుగుతాయి? దళితులు 70 ఏళ్ళు ఉన్నా కానీ ఇంకా దళితులేనా అసలు ఏంది? అంటే నేననేది అనగారిన వర్గాలు, చాలా మంది రెడ్డిలు కూడా ఉన్నారండి, ఆటోలు నడుపుకుంటారు, అది వేరు. మరి ఇప్పుడు నేను అనేది ఏమంటానంటే ఎక్కడైతే ఒక సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఉందో, బ్యూరోక్రసీ సిస్టమ్, దాంట్లో మంచి వాళ్ళు వస్తే మారుతుంది. స్ట్రేట్ గా చెప్పండి, ఈ దేశంలో ఎకనామిక్ ఈ 2 సమానత్వం మీన్స్ ఇక్కడ ఏంది, ఫస్ట్ సోషల్ స్టేటస్, తర్వాత ఎకనామిక్ స్టేటస్ ఎప్పుడు మారే అవకాశం ఉంది, ఇంకెంతకాలం పట్టే అవకాశం ఉంది, ఎలాంటి నాయకులు కావాల్సిన అవసరం ఉంది? ఇదొకటి మీరు గమనించాల్సిందంటే 65 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన పక్కన పెడితే మేము ప్రపంచ రికార్డు ఈరోజు భారతీయ జనతా పార్టీ 2014 నుంచి బిలో పవర్టీ లైన్స్ నుంచి 25 కోట్ల మందిని పైకి తీసుకొచ్చాం. బిలో పవర్టీ లైన్ అంటే మీనింగ్ వాళ్ళకి కావాల్సిన జల్ యోజన తర్వాత డ్రింకింగ్ వాటర్ కావచ్చు, శౌచాలయ తర్వాత కోట్లాది 13 కోట్ల శౌచాలయ కావచ్చు, 9 కోట్ల నల్ల కనెక్షన్లు కావచ్చు, 5 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ఇట్లా జన్ధన్ ఖాతాలు కావచ్చు. ఇంతవరకు ఖాతాలు కూడా లేవండి 65 ఏళ్ళ. 52 కోట్ల మంది కరెక్ట్గా 0 ఖాతాలు ఇప్పించాము. ముద్రా లోన్స్ కావచ్చు 20 లక్షల కోట్లతో 8 కోట్ల మంది యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాం. 100 రోజులలో నల్లధనం పట్టుకొచ్చి మీ అందుకనే కదా మీరు 0 అకౌంట్ చేసుకోండి, మిమ్మల్ని 15 కోట్ల మీ అకౌంట్లో ఇస్తామని చెప్పారు కదా గౌరవ ప్రధానమంత్రి గారు. అది చెప్పలేదు. అతను ఏమన్నారంటే మీరు గమనించాల్సింది ఏంటంటే మళ్ళీ మనం నిన్న కూడా ఛాలెంజ్ చేసాం అసెంబ్లీలో. ఇక్కడ మాట ఇచ్చింది చెప్పండి, మేనిఫెస్టోలో పెట్టినట్టు చెప్పండి అని అన్నాము. ఒకటి బ్లాక్ మనీ మాత్రం ఉంది, అది సరిపడా ఉంది. అదే చెప్తున్నాను. అదే మేము చెప్పింది ఏంటంటే బ్లాక్ మనీ తీసుకొచ్చింది మేము కొన్ని దేశ చట్టాల్లో మ్యాక్సిమం ట్రై చేసాం. వాళ్ళు ఒక సింపుల్ ఉదాహరణ ఇస్తాను. ఏడీలో నేను చూపించి వినండి, మీరు ఏడీలో అవన్నీ డిస్క్లోజ్ చేయలేరండి విదేశాలతో. మీకు చెప్పింది ఏనండి, ఈ రోజు ఎన్పిఏలో 14 లక్షల కోట్లు వసూలు చేశాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళ నుంచి పేద ప్రజలను ముంచి దోసుకున్నదాన్ని 14 లక్షల కోట్లు 14% నుంచి 1% 2% తెచ్చినాం పేద ప్రజల సొమ్ము అవ్వకుండా. రెండోది ఈడీ వీళ్ళు 650 కోట్లు రికవరీ చేశారండి. మేము 1,20,000 కోట్లు ఈడీ వసూళ్ళు. మీకు అనుకూలమైన వ్యక్తి ఉంటే రికవరీ అంటున్నాను, వాళ్ళు అనుకూలం కాదు, రికవరీ. అదే మీరు కూడా రికవరీ అండి. నేను 600 కోట్లు ఎందుకు చేశారు, 600 కోట్లు ఎందుకు చేశారు పేద ప్రజలది? మేము వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల కూరలకు పదును పెట్టాం. అంటే ఇప్పుడు అంతకన్నా ముందు అవినీతి పడే ఉండి బీజేపీలో చేరుడుతోనే సార్ ఇట్లాంటి అదంతా అబద్ధం అండి. వాషింగ్ పౌడర్ నిర్మా భారతీయ జనతా అదంతా తప్పుడు రాజకీయ ప్రచారం తప్ప ప్రచారం లేదు. మాకు నోటీసులు వస్తాయి ఇప్పటికి, మాకు నోటీస్ వస్తే ఈడీ నోటీస్ వస్తే దాని తప్పేముందండి? చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది. ఈడీ ఎప్పుడైతే బీజేపీకి వ్యతిరేకంగా వ్యక్తులు పనిచేస్తారో వాళ్ళ మీద ప్రయోగించడము, ఎలక్టోరల్ బాండ్ కింద కొంత అమౌంట్ ఏది ఫిక్స్డ్ చేసుకోవడము, అది 40 ఫండ్ అని చెప్పడము, అవసరం ఉన్నప్పుడు ఎలక్షన్ లో వాడుకోవడం తప్పేముందండి? పేరు అని ఉంటున్నది. ఇప్పుడు మరి అట్లా కూడా పేర్లు కూడా ఇద్దరు చేసుకుంటారు కాంగ్రెస్.
అది మొత్తం ఇక కాంగ్రెస్ సిద్ధాంతం అదే సో ఎలక్ట్రికల్ అంటే నీ కరెక్ట్ ఇచ్చినోడు పేరు అని ఉన్నది కదా. యా అంటే అంటే చూడండి, ఒక సిస్టమ్, ఒక ఇండస్ట్రీ 4 రోజుల ముందేమో ఈడీ పోతుంది, ఆ తర్వాత మీకు ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ రీఓపెన్ అయితే సార్. ఒక్కటి చెప్తున్నాను కృష్ణ, అంటే ఇలాంటివి కూడా ఉన్నాయి అంటున్నా మీ పార్టీలో, ఇలాంటివి ఉన్నాయి. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, వందల ఒక్కొక్కటి అవి ప్రభుత్వం దృష్టికి పై అధినాయక దృష్టికి పోవండి. ఎక్కడెక్కడ చిన్న చిన్న లోచుకుంటే 98% అయితే పర్ఫెక్ట్ ఉన్న పార్టీ, పర్ఫెక్ట్ ఉన్న నాయకత్వం, ఒక దేశం అంటే అభిమానం ఉన్న పార్టీ ఇది ఒకటే ఉండదు. రైట్. ఇప్పుడు మీ 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 ఐడియాలజీ అసలు ఏంటి? ఇంతకన్నా ముందు మీరు ఏం చేశారు అక్కంచెలు వద్దాం సార్. ఇప్పుడు ఇంకోటి స్టేట్ క్వశ్చన్, సరే మీకు పర్మిషన్ ఉంది ఎర్రచందనము, అసలు ఆ వ్యాపారం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, మీ కుటుంబ నేపథ్యం? ఐఎమ్ ఆల్సో సింపుల్ ఫార్మర్ ఫ్యామిలీ, రిమోట్ విలేజ్ తెలంగాణలో, ఇప్పుడు అంకాపూర్ అనే విలేజ్, ఆర్మూర్ మండలంలో చిన్న గ్రామంలో చిన్న కుటుంబం, రైతు కుటుంబం ఏముంటుందండి. ఓకే. దాని నుంచి రావటము, దాంతోపాటు విదేశాలకు వెళ్ళటము. ఎప్పుడు స్టార్ట్ చేసి? అప్పుడు నేను 21 years అట్లా బయట విదేశాలకు వెళ్ళటం, 20 years అరబ్ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళడం. అక్కడ కొన్ని ప్రపంచం అంతా ఓపెన్ మైండ్ ఉంటుంది కాబట్టి. ఏదో డ్రైవర్గా వేరే నిజంగా మీరు డ్రైవర్ ఓన్లీ డ్రైవర్ అంటే డ్రైవర్ టు ఎమ్మెల్యే రకాలు ఉంటారు. ఇప్పుడు చాలా మంది కూడా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, పెయింటర్గా చేశాడు, ప్రింటింగ్ ప్రెస్ నడుపుకున్నాడు. మా ఎదుగుదల యువతకు స్ఫూర్తి రావాలి. అన్నిన్నోడే డ్రగ్స్కి లోన్ అవుతున్నాడు, అన్నున్నోడే దురాలకు లోన్ అవుతున్నాడు, అన్ని చదువుకున్నవాడు నాకేమో అయింది, ప్రపంచం అంతా శూన్యమని బాధపడుతున్నాడు. అటువంటి టైంలో మా వీరగాథలన్నీ వాళ్ళకి స్ఫూర్తి నింపుతాయి కదా. అఫ్కోర్స్. మరి ధనవంతుల పిల్లలు నింపేయచ్చు, అంతే. ధనవంతుల వాళ్ళకి ఆర్థిక లోటు ఏం లేదు కదా. మా స్ఫూర్తిలకు నింపుతుంది. మేము చెప్పకుండా ఎందుకు ఇబ్బంది పడమంటే, మా విజయగాథలు, మా సక్సెస్ స్టోరీస్ వాళ్ళని నిరాశ చెందకూడదు, ఆత్మహత్యలు చేసుకోకూడదు, దురలవాట్లకు లోన్ కాకూడదు, డ్రగ్స్కు లోన్ కాకూడదు. రేపు అనేది మీకుంది. మాలాంటి మామూలు సామాన్య కుటుంబాలలో పుట్టిన వాళ్ళమే ఇంత ఉన్నతమైన స్థానంలోకి వస్తే, అన్నీ ఉండి ఆధునిక సమాజంలో ప్రపంచాన్ని ఫింగర్ ప్రింట్ పెట్టుకుని స్మార్ట్ ఫోన్లో చూస్తున్న మీకెందుకు అవకాశాలు లేవు అని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి మా స్ఫూర్తి నింపుతున్నాం. కాబట్టి అది ప్రేరణగా తీసుకోవాలని, యువతకు ప్రేరణ కావాలని తప్ప ఇంకో రకంగా దానివల్ల మాకు వచ్చేదేముందండి. కొంతమంది చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు, దానికి ఏమి ఇబ్బంది పడుతుంది? అవసరం లేదు, అవసరం లేదు కదా. యువత మొదట చేసిన పనిని ఎవరికైనా అంటే ప్రేమించాలి, కానీ ఇప్పుడున్న యువతని నిరాశకు లోన్ అవుతుంది, డ్రగ్స్కు లోన్ అవుతుంది. మీరు ఏ పని చేస్తారో దాని మీద నిమగ్నం చేయండి. నిమగ్నంగా అండి. మీకు రేపు అనేది భవిష్యత్తు ఉంది, కష్టపడండి. నిరాశ దరిగి చేరకూడదు. ఈ రోజు ఉన్న స్థానాన్ని గురించి ఇబ్బంది పడకూడదు. ఈ రోజు బైక్ ఉంటేనే హెలికాప్టర్ ఎక్కుతాం, ఏమున్నది. ఓకే, ఒక డ్రైవర్గా, ఆ తర్వాత బిజినెస్ మ్యాన్గా అంచెలంచెలుగా అగ్రో బిజినెస్, అగ్రో రియల్ ఎస్టేట్, హోటల్స్, రెడ్ షాండర్స్, అట్లా ఇవన్నీ ఒక భాగమే కదా అన్ని వ్యాపారం. తెలంగాణ దాదాపు దేశంలోనే మొదటిగా మీకు పర్మిషన్ వచ్చింది అన్నట్టుగా మీరు ఆల్రెడీ ప్రకటించారు. ఇప్పుడు కూడా మా ముందు కూడా కొంత అంశము, అసలు ఏంది రెడ్ షాండిల్ ద్వారా ఏం చేయగలుగుతాము, ఎక్కడికి ఎక్స్పోర్ట్ పోతుంది అంటే మీ ఒక్కరికే పర్మిషన్ రావడం ఏంది, మిగతా వాళ్ళు ఫస్ట్ మాత్రం మీకే అన్నట్టు. అప్పుడు ఫస్ట్ జపానీస్ చేసేవాళ్ళు, జపానీస్ డైరెక్ట్ ఇక్కడ జరిగింది. ఫస్ట్ ఇండియన్ కంపెనీ నాది. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెస్ మీట్ పెట్టి కూడా. ఏ టైం సార్ ఇది? 98. భారతదేశానికి నుంచి మొదటిసారి నిజామాబాద్కి ఏదైనా పైడి రాకేష్ రెడ్డికి అనుమతి ఇచ్చామని. దానికి ప్రాసెస్ చేసి రకరకాల సమస్యలు ఎదుర్కోవాలి. జపాన్, సింగపూర్ ఇట్లాంటి దేశాలకు వెళ్ళి మార్కెటింగ్ చేయటం, దాంట్లో లోటుపాట్లు తెలుసుకోవటం. ఆ రకంగా అదే ఓన్లీ గవర్నమెంట్ దగ్గర ప్రొక్యూర్ చేస్తాము. అంతేనా? లేదంటే పుష్ప ఇక్కడ పైడి రాకేష్ రెడ్డి నిజమైన పుష్ప అవును అనుకోవచ్చా? నేను అదే చెప్తున్నాను. వాళ్ళేమో అల్లు అర్జున్ ఏమో స్మగ్లర్ పుష్ప, నేను చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ జగన్, మేమందరము లైసెన్స్డ్ పుష్పలం. మేమందరం నాకెందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమ్మాడు, నారా చంద్రబాబు నాయుడు అమ్మాడు. ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు సంతకం ఉంది జీవో మీద, సెకండ్ రాజశేఖర్ రెడ్డిది ఉంది, మూడోది రోషేది ఉంది, నాలుగోది కిరణ్, ఐదోది జగన్మోహన్ రెడ్డి. 5 పుష్పాలు అయితే నేను 6వ పుష్ప. సో అంటే ఇప్పుడు అది మనకు నిజంగా దాన్ని ఏమంటారు, మీకు లైసెన్స్ ఉంది కదా, అంటే ఇంకెక్కువ పోతుందా? రకరకాల అవన్నీ ఏముండేయండి, అంతే సింపుల్. అది ఒక రకమైన కర్ర, అదొక జపానీస్, సింగపూర్లో, చైనాలో గిట్ట ఫీల్ గుడ్ లక్. ఓకే, ఇప్పుడు కూడా ఎక్స్పోర్ట్ ఉందా? ఉందండి ఇప్పుడు కూడా. సో మీరు ఎక్కడెక్కడ మీ ఏజెన్సీ ద్వారా ఫ్యాక్టరీ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీ ఆంధ్రాలో, తెలంగాణలో ఫ్యాక్టరీ. సో దానికి సుమారు ఎంత టైం పడుతుంది సార్? ఒకటి ఈ చెట్టు అని కాదు, చెట్టు 40 years అట్లా పడుతుంది. అమ్మో,
అంతే. గవర్నమెంట్ ఏదైతే కాన్ఫిస్కేటెడ్ చేసింది ఉంటుందో, స్మగ్లింగ్ చేస్తుంటే సీజింగ్ చేసింది ఉంటుంది, అది యాక్షన్ పెడుతుంది. 27వ తారీఖు ఈరోజు నిన్న కూడా యాక్షన్ అయ్యింది. ఎవ్రీ 3 months ఒకసారి యాక్షన్ పెడుతుంది గవర్నమెంట్. అదేంటి పెద్ద సీజ్ అయింది. 16 రాష్ట్రాలు పెడతాయి, ఒకటే రాష్ట్రం కాదు. గుజరాత్ పెడుతుంది, బొంబాయి పెడుతుంది, కర్ణాటక పెడుతుంది. సో అట్లాంటిది కూడా మీరు కొనుగోలు చేస్తారు. గవర్నమెంట్ యాక్షన్ నువ్వు కూడా వచ్చు. ఒక నిజమైన పుష్ప 2023లో అసలు పాలిటిక్స్లోకి అరంగేట్రం ఎందుకు చేయవలసి వచ్చింది, గల కారణాలు? నేను చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న అవమానాలు. రెండోది కొద్దిగా ప్రజల పట్టని చూసిన అక్కడ ఉన్న రిమోట్ ప్రాంతము, పల్లె తెలంగాణ గ్రామీణ ప్రాంతము, గ్రామీణ నేపథ్యంలో మేము ఎదుర్కొన్న సమస్యలు. రెండోది రాను రాను రాజకీయ వ్యవస్థలో వస్తున్న మార్పులు. మూడోది తెలంగాణ వచ్చిన తర్వాత కోరుకున్న తెలంగాణ వేరు. 1200 మంది బిడ్డలు ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఏ తెలంగాణ కోరినరో తర్వాత నైజాం తెలంగాణ వచ్చింది. నిజాం తెలంగాణ పోయి కొత్త నైజాం వచ్చాడు మాకు రూల్ 2014 తర్వాత. అవన్నీ ఒకసారి ఆలోచన చేసినాయి. శ్రీకాంతాచారి లాంటి కానిస్టేబుల్ కిష్టే లాంటి వాళ్ళు దేనికి ప్రాణాలు చేసినారు. శంకరమ్మ లాంటి వాళ్ళు దొరల గడిల దగ్గరికి ఎన్ని రోజులు నిలబడాలి. పాలన నడిపించింది. వీళ్ళ బిడ్డలు అయితే వాళ్ళ బిడ్డలు రాజ్యాలు ఎక్కదందుకు శంకరమ్మ లాంటి వాళ్ళ గేట్ల దగ్గర నిలబడాలి. గద్దరన్న లాంటి వాళ్ళు ప్రజాభవన్ కాడ ఎండలు ఎందుకు కూర్చోవాలి. గజ్జగట్టినోడు గద్దరన్న అవుతే దొరల రాజ్యం వల్ల వచ్చింది, పోలీసు రాజ్యం నడుస్తుంది. ఇందాక ఏదైతే మనం మాడుకున్నామో అన్నలకు ఏది భయపడిపోయి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కొత్తగా రాజ్యాంగం ముసుగేసుకున్నారు, ఒక గొంగడి ముసుకే. అట్లా ఆ రకంగా మా టైంలో మా ప్రాంతంలో ఉన్న ఒక శాసనసభ్యుడు రకరకాల అరాచకాలు, బెదిరింపులు, అసలు ప్రజాస్వామ్య స్ఫూర్తి స్వాతంత్రం లేని కిందికి తీసుకొచ్చాడు ఆ ప్రాంతాన్ని. అయ్యో, అన్ని చోట్ల అంతే ఉండే. పాండు గారి బాగా భయంకరంగా అతని దాష్టికాలు, దౌర్జన్యాలు, గుండాయిజము, రౌడీ. చాలా మంచోడు అంటారు కదా సార్. మరి అందుకోసం ప్రజలు ఓడగొట్టారు. ఓటమి సహజం సార్. అంటే గెలుపోవటం నేను ఒప్పుకుంటాను మీతో, కానీ అసహించుకున్న నాయకులు అతను ఒకడు. అంటే రాజ్యాంగంలో ఓటమి గెలుపు రామారావు ఓడిపోయిండు, మనకి కేసీఆర్ కూడా కామారెడ్డి ఓడిపోయాడు, రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయింది మన. కానీ అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నేనని కాదు, ఏ విలేకరులైనా జర్నలిస్టులు అయినా అదేమన్నా 1% ఆరోపణలు 1% తప్పు ఉన్నారు, నేను రాజీనామా చేస్తాను, రాజకీయాలకు వెళ్ళిపోతాం. సో ఇవన్నీ మిమ్మల్ని నెట్టినాయి. అదే మళ్ళీ ఒకటి ఏంటంటే సొంతంగా ఏదో ఒక రకంగా సమాజానికి చేయాలి. మనం చారిటీస్ అవి చేస్తున్నాం కానీ అడుగడుగు సంతృప్తిగా లేరా? ఇంకా పవర్ ఉంటే ఇంకెంత ఎక్కువ పోవచ్చు. బ్యూరోక్రాట్స్ అడుగడుగున ఒక రకంగా ఉంది. నాకు ఒక ఐడియాలజీ ఉంది. చలో నా జీవితంలో కొద్దిగా అంతో ఇంత ఒక మామూలు స్థితి నుంచి ఇంత ఉన్నత స్థితికి వచ్చాను. ఇంకా సరిపోయింది నా కుటుంబానికి, నా ఆలోచన, నా తెలివి, సంపాదన కూడా సరిపోయింది. సంపాదన కూడా సరిపోయింది. అంటే 50 ఏళ్ళ జీవితం కుటుంబానికి సరిపోయింది. ఇంకా మిగతా జీవితం సమాజానికి ఏదైనా పేదోడికి ఏదైనా చేద్దాము, మనకు ఐడియాలజీ ఉంది, ప్రపంచం అంతా తిరిగిన ఒక నాలెడ్జ్ ఉంది, ఇండస్ట్రీస్ కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, ఏదైనా ప్లాన్ చేద్దాం గవర్నమెంట్ ద్వారా, రాజకీయ రంగాన్ని ఎన్నుకోవడం జరిగింది అంతే. సో ఏకైక పార్టీ మీకు బీజేపీ అనిపించిందా, లేదంటే కొద్దిగా తర్జన భర్జన చేశారా? పార్టీలు అలా అని కాదు, కానీ ఏ పార్టీ అయినా తప్పేం లేదండి. అలా వ్యక్తులు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మజ్లిస్లో కూడా మంచోళ్ళు ఉంటారు, కాంగ్రెస్లో మంచోళ్ళు ఉంటారు, అంతే, బీఆర్ఎస్లో మంచోళ్ళు ఉంటారు. నేను అనేది ఏంటంటే అది కరెక్ట్ కాదు. అన్ని పార్టీలు మంచి, అన్నిట్లో మంచోళ్ళు ఉంటారు. కానీ పార్టీ అనేది మంచిది కావచ్చు, కానీ వ్యక్తులు దాన్ని అట్లా లీడ్ చేసే వ్యక్తుల ఆలోచన వల్ల మారుతాయి అంతే. కాబట్టి అప్పుడు ఒకటి అనిపించింది దేశం గురించి. కొన్ని పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, అది ఎంతసేపు గాంధీ కుటుంబం ఒకటి, అది రాను రాను ముస్లిం లీగ్ కన్వర్ట్ అవుతుంది. ఓహో, ముస్లిం లీగ్ అంటే మీకు సుదీర్ఘ వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు ఆలోచించారు. అంటే ఇప్పుడు నిన్ననే కర్ణాటక ఓన్లీ 4% రిజర్వేషన్ ముస్లిమ్స్కు, టెండర్లలో కూడా. అంటే ఎక్కడ లేని పెన్నులతో రాస్తారు ఇష్టం ఉన్నట్లు. రాజ్యాంగం ఉన్నది ఏమన్నా అంటే ముస్లిమ్స్ అంటేనే వీళ్ళకు, అంటే అలానే ఆ ముస్లిమ్స్ను కూడా వాళ్ళది కూడా తప్పులేదు. మీరు ప్రతిసారి ముస్లిం ఎత్తుకోవటము, ముద్దాటము, మమ్మల్ని మీద అంటటము హిందువుల్ని. ఇప్పుడు వాళ్ళు కూడా ఎత్తుకోమంటలేరు, వీడు ఎత్తుకుంటే కలిగి అలవాటు అయిపోయింది. నన్ను ఎత్తుకో మంచిగా ఉండదు అంటున్నారు. అంటే ఈ రకంగా బుజ్జగింపు రాజకీయాలు, మోసపూరిత రాజకీయాలు, అదొక పార్టీ ఐడియాలజీ నచ్చలేదు. రెండోది ఏంటంటే ఇక అదే దొరల పార్టీ. ఆ బానిసత్వం అయితే నాకు చిన్నప్పటి నుంచి కొద్దిగా బానిస లక్షణాలు లేవు. చిన్నప్పటి నుంచి కొద్దిగా భావజాలము, కొద్దిగా ఐడియాలజీ. సో ఇప్పుడు పైడి రాకేష్ రెడ్డి గారి ఆలోచన విధానం, మీ ఐడియాలజీ ముందుకు తీసుకెళ్తున్నారని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఒకటి ఏంటండి, శాసనసభ్యుడికి ఎన్నికయ్యాము. శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత ఒక అసెంబ్లీ వేదికగా నాకు గొంతినిపిస్తున్నాను. అక్కడికి వస్తాను. ఇక ఫస్ట్ ఆర్మూర్ ప్రాంతంలో అప్పటి వరకు ఉన్న ఒక బానిస చిహ్నాన్ని తొలగించారు. ఓకే, భయం నుంచి విముక్తి చేశారు. ప్రజలందరినీ స్వేచ్ఛగా అయిపోయారు. ఇప్పుడు ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. అంతకన్నా ముందు స్వేచ్ఛ లేదా సార్? అడగండి, మీరు వెళ్ళండి, వ్యాపారాలు అడగండి. ఆర్మూర్ టౌన్ వ్యాపారులు వెళ్ళండి. ఊర్లో కూడా లేవు, ప్రతి పల్లెకి వెళ్ళండి. 4 గుండాలు ఉండేవాళ్ళు. వీడి గుండా అప్పుడు ఆడొక సర్పంచ్ రూపంలోనో, ఇంకో రూపంలోనో, ఎంపీ రూపంలోనో, టీఆర్ఎస్ ప్రెసిడెంట్ రూపంలోనో ప్రతి ఊరికి 4-5 గుండాలు ఉండేవాళ్ళు. ఈ ప్రజలు కూడా అమాయకులు, ఎవడి పని ఎందుకు తెల్లనొప్పి వీళ్ళతో పోవడం ఎందుకు, ఇలా ప్రసక్తి అంటే ప్రతి ఒక్క కబ్జాలు, అక్రమ కేసులు పెట్టడం, అట్రాసిటీ కేసులు పెట్టడం, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. అంటే ఒక పోలీసు రాజ్యం నడిపించారు.
అక్కడ అక్కడ ఇప్పుడు అదే ఏం లేదు, ఫ్రీ. నో క్యాస్ట్, నో రిలీజన్, నో పార్టీస్, అందరూ ఒకటే. మరి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతా ఒకటే పోరు. ఎందుకు మీకు అనవసరం? సో మీరు పెట్టుకున్న ఎజెండానే, మీరు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో గెలిచే క్రమంలో మా ఎమ్మెల్యే గారు హామీలు నెరవేర్చట్లేదు అని వాళ్ళు పోస్టర్లు కూడా అంటించింది సార్. మరి దీనికి మీ సమాధానం? దానికి వాళ్ళు పోస్టర్లు వెనకాల వీడియోస్ అని సబ్మిట్ చేసినాం పోలీస్ స్టేషన్లకు. అది రాజకీయ ప్రత్యర్థులు ఆడిన ఒక డ్రామా. దానికి ఎవిడెన్సెస్ అన్ని ఇన్వెస్టిగేషన్ సంస్థలకు సబ్మిట్ చేసినాం. ఓకే, పాయింట్ 1. అంటే నేను అన్నది ఏం లేదు, క్లియర్గా చెప్తున్నా. అప్పటికి చెప్పండి. అసలు మీరు ఏం ఒప్పందం చేసేసుకున్నారు? ఏం లేదు, కాకరకాయలేదల్లా. నేను ఏమన్నానంటే ఫస్ట్ ఈ దుర్మార్గుని వారబోరుతా, ఒకటి నాకు ఆయుష్ వేయండి. రైట్, మీకు ఆయుష్ పోశారు. నేను చెప్పింది అదే. ఒకవేళ ప్రభుత్వం అప్పటి వరకు 11-10 సంవత్సరాలలో ఒక ఇల్లు కట్టలేదు, మీ సొంతంగా కట్టిస్తా ఉన్నారు. అది మళ్ళీ అదే చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. ఒకవేళ నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వం కట్టించకపోతే ఊరుకు 10 ఇల్లు నేను కట్టిస్తానని చెప్పాను. కట్టించకపోతే అప్పుడే కదా మేము పోరాటం చేస్తానే కదా. అలాంటి ఎమ్మెల్యేలు అందరం, నేనే కాదు, ఒక్కనే కాదు, కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టింది కదా ఇందిరా మిల్లు, పోరాటం కాబట్టి 3500 ఇల్లు అలాంటి చేశారు. నేను అన్నది ఏంటంటే ప్రభుత్వం కట్టించకపోతే నేను కట్టిస్తాను. దాని మీద ఓపెన్గా రేవంత్ రెడ్డి గారు అక్కడ పోస్టర్లు బ్రిస్టర్లు ఆ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తే రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరాను. నేను ఇచ్చాను మాట పక్క, దాన్ని నిలబడినాను పక్క, నువ్వే మాట మీద నిలబడదో చెప్పాను. ఏమన్నానంటే నువ్వు ఇల్లు కట్టి అని చెప్పు, మిగతా నేను 6 గ్యారెంట్లకు వెళ్ళలేదు. నువ్వు ఆర్మూర్కు 3500 ఇల్లు ఇస్తున్నావా లేదా? ఇవ్వలేదని చెప్పి నేను మొదలు పెడతా, ఆ వాట నేను తీసుకుంటా. కాదు, రేపటి నుంచి నేను ఆర్మూర్ని ప్రత్యేక ప్రాంతంగా పరిగణించి నేనే వసూలు చేసుకుంటాను. రోడ్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, జిఎస్టీ అన్ని నేనే వసూలు చేసుకుంటా కదా. నా డబ్బులు నీకు ఎందుకు ఇవ్వాలి? అది చెప్పిన కారణం అది. అంటే ప్రజల్లో ఒక ధైర్యం నింపాలి. ఒకవేళ ప్రభుత్వం, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రభుత్వం కట్టిపోతే చెప్తున్నా, దానికి ఇబ్బంది ఏం లేదు. ప్రభుత్వం మమ్మల్ని డిక్లేర్ చేయాలి, మా తెలంగాణ లేవని, ట్యాక్స్ మేము వసూలు చేసుకుంటాం. నా వాటా అంటే మీ బౌండరీలు ఉన్నటువంటి ట్యాక్స్ ఎంత మీ వాళ్ళకి పెట్టుకున్నా 3000 30,000 ఇల్లు కట్టిస్తాను నేను. మీ సొంత డబ్బులతోనే కనీసానికి 10 కట్టిస్తామని చెప్పి మీకు అదే చెప్తున్నానంటే. ప్రభుత్వం కట్టియకపోతే నిరుద్యోగులకు చెప్పిన ఇప్పుడు ఒక ఉదాహరణకు విదేశీ అవకాశాలు కల్పిస్తాము, అక్కడ స్థానికంగా ఉపాధి ప్రయత్నాలు చేస్తాము. ఇప్పుడు అదే ఇండస్ట్రీస్, ఇప్పుడు ఎర్రచందనం ద్వారా కూడా ఉపాధి చెప్పి అది లాంచ్ చేస్తాం. కానీ అక్కడ ఉన్న టెక్నికల్గానే వస్తారు. ఇప్పుడు దానికి ఎర్రచందనం మా ఇండస్ట్రీ ద్వారా ఉంటుంది. ఏముంటుంది ఇండస్ట్రీ అయితే 10 మంది, ఇప్పుడు ఒక జిఎం ఉన్నాడు అనుకో, అక్కడ మంచి జిఎం క్వాలిఫికేషన్ ఉంది అనుకో, తీసుకుంటాం, తప్పేముంది. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ చేసాము, ఒక మనం అగ్రో ప్రాసెసింగ్ చేసాము, ఇప్పుడు ఇంకేదో యూనిట్ ఎత్తున్నాము, దాంట్లో మా వాళ్ళనే తీసుకుంటాం కదా. రెండోది ఇప్పుడు టామ్కామ్ గురించి ఉన్నదని కూడా తెలంగాణలో చాలా మంది ఎమ్మెల్యేలకు తెలియదు టామ్కామ్ అంటే. నేను అసెంబ్లీలో చెప్పాను, ఇప్పుడు దాని మీద ఒక 65. ఒకవైపు ఉచితాలు ఏంటి బిచ్చగాళ్ళని చేస్తుండ్రో ప్రభుత్వాలు అంటున్నాయి, మీరు కూడా కొన్ని హామీ ఇచ్చారు కదా, మరి దీని ఏమంటారు సార్? మళ్ళీ మీకు అదే చెప్తానండి, ఏది ఉచితాలు ఇవ్వలేదు, మేము ఉన్నది ఏంటంటే ఒకటే. అప్పుడు కూడా ₹1 కన్సల్టెంట్ ఒక హాస్పిటల్ ఉంది మాది, కన్సల్టేషన్ ఓన్లీ. అంటే ఏదో 500,000 ఫీజు కట్టి రకరకాల ఇబ్బందులకు గురై మెడిసిన్ ₹1 కన్సల్టెంట్ మాది ఓన్ బిల్డింగ్ ఉంటే ట్రస్ట్కి ఇచ్చేసాం. దాన్ని ఒకవేళ ఆర్మూర్లు అవసరం అయితే అక్కడ కూడా చెప్పారు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, అసలు ఈ కన్సల్టేషన్ హాస్పిటల్, నేను ఇప్పుడు ఎమ్మెల్యేని కాబట్టి 100 బెడ్డెడ్ హాస్పిటల్ని 4 డాక్టర్లను తీసుకొచ్చిన. అట్లా నీకు నేను అన్నది ఏంటంటే అక్కడ అవసరమే లేదు. డాక్టర్లు అందరూ ఏమన్నారు, అసలు మీరు ఏం చెప్తారు ఏంటంటే ఇప్పుడు నందిపేట మళ్ళీ 30 బెడ్ల హాస్పిటల్ శాంక్షన్ చేయించాను. సో ఇక్కడ నాకు ఒక క్లారిఫికేషన్ సార్, చెప్పండి. విద్య వైద్యం ఒక్కటే విధానం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక్కటే విధానం పైన మీ అభిప్రాయం? విద్యా వైద్యం ఒకటి ఉన్నాయండి, ఉన్నాయి కూడా మంది వాడుకోవాలి కదా. హాస్పిటల్ లేవు, ఉంటేనేమో డాక్టర్లు లేరు, డాక్టర్లు ఉంటేనేమో వాడు సరిగ్గా పనిచేయడు, మందులు బయటికి పంపిస్తాడు, వాడు ప్రైవేట్ హాస్పిటల్ రకరకాల రోగాలు సరి చేయాలి. సో ఇంకొకటి సార్, ఇక్కడ అంటే మధ్యలో ఇంటరప్షన్ అంటే అధికారం కనుక చక్కగా అంటే సరిగ్గా మనం కనుక వినియోగించుకుంటే చేయగలమా విద్యా వైద్యాన్ని? బ్రహ్మాండంగా వినియోగించుకుంది ప్రభుత్వాలే అని భావించవచ్చా? మేము నాయకులం, పార్టీ కాదు, ఏది కాదు, ప్రభుత్వం, ఏది నాయకులు అంతే. మేము నాయకులము, బ్యూరోక్రాట్స్ అంతే, ఇద్దరం తోడు దొంగలం ఈ దేశంలో. తప్ప దేశంలో అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. అంటే 70 ఏళ్ల నుండి నాయకులు బ్యూరోక్రాట్స్ చేయబట్టే ఈ దేశం వెనుకబడడానికి ఇది ఒక ఉదాహరణ. అవును, 100%. నాయకులు, బ్యూరోక్రాట్స్ ఇద్దరు తోడు దొంగలు. కరెక్ట్గా చెప్తున్నారు, ఇద్దరు తోడు దొంగలే బరాబర్. అంటే అందరం కాము, ఎవరైతే పని చేయించలేరు అట్లా వాళ్ళు కొందరు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ మంచి వాళ్ళు ఉన్నారు. శంకరన్ సార్ వాళ్ళు లాంటి వాళ్ళు, చటర్జీ సార్ అంటే రిటైర్డ్ అయ్యిండు, మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, మంచి లీడర్స్ ఉన్నారు. గుమ్మడి నర్సయ్య మన అసెంబ్లీ కూడా కలిసాను, ఉన్నారు చాలా మంది మంచి ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఇది మంచితనం కొద్దిగా ఉంది, ప్రజల మీద ప్రేమ లేకుండా నాయకులు ఎక్కువ ఉన్నారు. మోస వాళ్ళకి ఏది రొటీన్ ఫ్యాషన్. ఎమ్మెల్యే అంటే ఫ్యాషన్, మంత్రి అంటే మాకు కెపాసిటీ, మేము పుట్టిన మంత్రి పదవికి
అట్లా అంటే రకరకాల వీళ్ళు మేము పుట్టడమే ఎంజాయ్మెంట్ కొరకు, మేము పుట్టడమే పవర్ కొరకు అని అనుకుంటున్నారా? రైట్. అంటే 95% అంతే అనుకుంటున్నారు. మేము పుట్టడమే పవర్ గురించి పుట్టాం అనుకుంటున్నాం. 95% ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఎక్సెప్ట్ 500 కాకుండా ఆ. మిగతా వాళ్ళందరూ మేము పుట్టడమే మిమ్మల్ని ఏలడానికి. అంతే. అంటే ఇప్పుడు మరి ఉదాహరణకు ఉంది. ఎప్పుడు ఓటును విలువ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది సార్. అదే చెప్తున్నాను కదా నేను. ప్రజలే సరైన నిర్ణయం తీసుకుంటే సమస్య. నేను నిన్న అసెంబ్లీలో మాట్లాడింది అది. చదువు చెప్తే వాడు మనం మాలంటున్న రావాలా అసెంబ్లీకి రావద్దని నిర్ణయిస్తారని చెప్పిన. ఏదో నోటికి వచ్చింది మాట్లాడి ఇష్టమైన మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి వచ్చి అసెంబ్లీలో కూర్చుంటున్నాం. వాడు ఎప్పుడు నిర్ణయించుకుంటాడు మనకు సరైన నాణ్యమైన విద్య ఇస్తే వాడు అప్పుడు మనం ఇక్కడికి పంపాలా లేదా ఒకటి. రెండోది హాస్టల్లో ఎలుకలు ఎందుకు వస్తున్నాయని అడుగుతాడు ఆ కొడుకు. ఆ బిడ్డ మాకు నీళ్ళు తాగడానికి నీళ్ళు ఎందుకు లేవు అని అడుగుతాడు. మా స్కూళ్ళల్లో బెంచీలు ఎందుకు లేవు అని అడుగుతాడు. మా వీధులలో డ్రైనేజ్ ఎందుకు లేదు దొరలాల అయ్యా అని అడుగుతాడు. మీరు కూడా అగ్రవర్ణమే మరి. అదే ఇప్పుడు అగ్రవర్గాల ఆవరణ కాదు. నేను అనేది ఏంటంటే అగ్రవర్ణం అంటే ఇప్పుడు ఇంతకుముందు బిఎన్ రెడ్డి గారు ఉన్నారు, జనరల్ సూరవన్ భద్రపడి అంత అగ్రవర్ణాలు ముందు అంతా ఉద్యమం నడిపింది అంతా అగ్రవర్ణాలే. నక్సలైట్లు కూడా రెడ్డిలే ఉన్నారు. నేను అనేది వాళ్ళదే ఈ ఆడవేరా వాళ్ళదే. నేను అనేది ఏంటంటే ఆ మనుషులు పుట్టడం మేడం. ఇప్పుడు మేము కోరుకొని పుట్టలేదు కదా. మేము మామూలు రైతు కుటుంబం. ఎవరు అనుకోరు వచ్చే ముందు నేను పలానా కుటుంబంలో లేదా పలానా కులంలో పుట్టాలి. అవును, నోబడి. అదే అందువల్ల ఏంటంటే కొద్దిగా నేను అనేది ఏంటంటే ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక వసతులు ఇద్దాము, వాళ్ళ బతుకు వాళ్ళకి ఇద్దాం. మీరు అనేది ఇప్పుడు విద్య వైద్యం పెద్ద పని కాదు. ఇప్పుడు ఇవ్వాలనుకుంటే పెద్ద పని కాదు. ఏంటి లక్షల కోట్ల బడ్జెట్, ఎవరు తింటున్నాడో ఎటు పోతున్నదో ఏమవుతున్నదో అది ఎవరికి అర్థం కాని ఒక విద్య. సో మీ దృష్టిలో పేదోన్ని అక్కడ ఉంచడమే రాజకీయం అలానే నడుస్తున్నది అంటే మీరు చూసిన అటువంటి. అందు గురించే ఆ బాధ, అందు గురించే అసెంబ్లీలో గొంతులో ఒక రకమైన అర్థనాదం. ఇప్పుడు 50 సంవత్సరాలు మా కలుపు నిజామాబాద్ అది పట్టించుకోరు. అందుగురించి మాట్లాడాను. ఓకే, అదొక ఆర్డర్ పాస్ చేశారు 5 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి. రెండోది బీడీ కార్మికులు, క్యాన్సరు, డ్రాప్ అవుట్స్, రకరకాల సమస్యలు. అవి కూడా అర్థమే కావు రాజకీయ నాయకులకు. నేను చెప్తాను అర్థం కాదు. ఇప్పుడు 8 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారండి మా ప్రాంతంలో, తెలంగాణలో. ఆ చిన్న వయసులో పెళ్ళిళ్ళు అవుతున్నాయి. వాళ్ళకి చిన్న వయసులో పెళ్లి కాగానే ఇంకా ఆ భర్తలకేమో మాకు రోగం, మా దరిద్రం మాకు మా ప్రాంతాన్ని మైగ్రెంట్ అవుతారు గల్ఫ్ కంట్రీస్. సో అందుకేనా ఉత్తర తెలంగాణకు ప్రభుత్వం మొండి అంటే మీన్స్ అన్యాయం చేస్తుందన్నది. అవును, చేస్తుంది ప్రభుత్వం కూడా. అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో కూడా మళ్ళీ ఉత్తర అలే చెప్తున్నారు కదా. మొన్నటిదాకానే ఇప్పుడు వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ అక్కడ వాళ్ళే చెప్తున్నారు. నేను చెప్పిందంత నిజమే అని. ఇప్పుడు గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట అప్పుడు, కొడంగల్, మదిర, కొల్లాపూర్ ఇప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే నాయకులకు ఒక రకమైన అంటే కొద్దిగా ఉండాలా, తప్పలేదు. నేను కూడా ప్రతి మంత్రులకు స్వార్థం అనేది కొద్దిగా ఉండాలి. అంటే ఇప్పుడు తన కాన్సెన్స్ ఉన్నది అనుకో, మాకు 3,500 ఇచ్చారు అనుకో, ఒక 6,000, 5,000, 3,500 మాకు, 35,000 వాళ్ళకు. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నేను మొన్న అసెంబ్లీ అడిగాను, మాకు 1 crore ఇచ్చారు, కొడంగల్కి 1,000 కోట్లు తీసుకెళ్ళి. నేను 1,000 కోట్లు తీసుకెళ్తే అందరికి మంచికి 1,000 కోట్లు ఇవ్వండి అంతే. ఇప్పుడు అప్పే తీసుకొస్తున్నాం కదా. అప్పు మాకు మంచిగా 1,000 కోట్లు ఇస్తే మేము కూడా మా ఊర్లలో డ్రైనేజీలు, రోడ్లు, వీళ్ళు, గుళ్ళు, బళ్ళు ఇవన్నీ చేసుకుంటాం కదా. పేదలకి ఇల్లు, శ్మశాన వాటికలు, అంటే ఇవన్నీ కనీసం మౌలిక వసతులు చేసుకుంటాం కదా. ఓకే, ఆ 1,000 కోట్లు మరి మీకు కొడంగల్ ప్రజలను తాకట్టు పెట్టి తెస్తేనే అది వేరే ఉండేది. తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి తెచ్చినావు కాబట్టి ఏమనంటే ఢిల్లీ అంటే ఢిల్లీ ఉత్తర. ఫస్ట్ నేను తెలంగాణ శాసనసభ్యుడిని, ఆర్మూరు శాసనసభ్యుడిని. నా హక్కుల గురించి నేను అడుగుతాను. మీకేదైనా ఉంటే మీరు ఢిల్లీ పోయి అడగండి. ఒకవేళ మీకు ఏదైనా ఉన్నది. ఇక్కడ తెలంగాణ టోటల్ తెలంగాణ నుంచి అవసరం ఉంది. అవును, ఎంపీలు ఉన్నారు, కలిసి వెళ్ళండి. ప్రతిసారి పనికిరాని నచ్చలు లేని పసలు లేని మాటలు మాట్లాడతారు. ఈ దేశంలో ఇప్పటి వరకు సరే రిజర్వేషన్ అని ఇంకోటి అని ఇంకా కూడా రైస్ మీరన్న బియ్యమే అక్కడికి వస్తున్నాను. ఇంకా కూడా ఈ దేశంలో 90% రేషన్ కార్డు కలిగి ఉన్నారంటే దీని అర్థం ఏందో మీరు చెప్పాలి. నేనే చెప్పాను, మరి మనం మంత్రి గారితో కూడా చెప్పాను. లాస్ట్గా బంగారం దుకాణాలల్లో, ఆ వజ్రాల దుకాణాలల్లో, మర్సిడెస్ కార్ స్టోర్లో కూడా రేషన్ కార్డులు ఇవ్వరు అని చెప్పిన. ఇంకా అందరికి వచ్చినట్టు కదా. ఆయనతో 10 మంది కూడా అంతే. ఆయన అన్నాడు 40 లక్షల మంది కార్డ్స్ ఇస్తామన్నాడు. అంటే మా దగ్గర తెలంగాణలో 1,12,00,000 ఫ్యామిలీస్ ఉన్నాయి. మా దగ్గర ఇప్పుడు 90 లక్షల కార్డ్స్ ఉన్నాయి. ఇంకొక 10 లక్షల కార్డ్స్ కొత్త ఏమిస్తున్నామన్నారు. అవసరమైతే 40 లక్షలు ఇస్తామన్నాడు. అంటే 1,12,00,000 మా దగ్గర ఉన్నారు ఫ్యామిలీస్. మొత్తం ఎంటైర్ తెలంగాణలో 1,12,00,000 అందరికి ఇచ్చేది అయిపోతుంది. నేను ఆయన ఇంకా 30 లక్షల మందికి ఎక్కిస్తా అంటున్నాడు. ఆయనకి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు మరి? ఒకరికి 4 ఇస్తారా? సో ఇక్కడ అంటే కుటుంబాలను కావచ్చు, లేదంటే తెలంగాణ ప్రజానికానికి కావచ్చు, లేదా దేశవ్యాప్తంగా ప్రజానికానికి అంటే మనము ఆలోచన విధానం కల్పించలేకపోతున్నామా అనే ఒక భయభ్రాంతిలో ఉన్నాం అనుకోవచ్చా? ఒకటి ప్రజలు కూడా అంత అవగాహన వస్తుంది, ఆలోచన వాళ్ళకి అవే కొన్ని బలహీనతలు.
బలహీనతలు వాళ్ళ తప్పు. మీ సొమ్మేం ఏంది ప్రభుత్వం ఏమంటే అంటే అంటే ఏమన్నాడు సార్ ఇది? అంటే కొన్ని ప్రజలను కూడా ఏమవుతుందంటే ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ మీరన్నా సోమరిపోతులు, మీరన్నా బిచ్చగాలను తయారు చేస్తున్నారు సార్ ప్రభుత్వాలు. నేనేమంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు కొందరికి అవసరం, అందరికి అవసరం లేదు. అదే నేను నిన్న కూడా మాట్లాడాను, ఆకలి అయినటోడికి బియ్యం ఇవ్వండి, అమ్ముకుంటోడికి ఇవ్వకండి అన్న. అంతే. బియ్యం ఎవరికి అవసరం? ఆకలయ్యేవాడికి. ఆకలి బియ్యం అవసరం, కానీ ఇప్పుడు అమ్ముకుంటోడికి ఇస్తున్నాం. కొనుగోలు శక్తి లేదా? ఒకరోజు దీనివల్ల అవినీతి, మాఫియా ఇవన్నీ పెరుగుతున్నాయి, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఈ డబ్బును ఆదా చేసి ఇట్లాంటి మౌలిక వసతులు కేటాయించాలని నేను అంటున్నాను. ఎస్పెషల్లీ విద్యా వైద్యానికి కనుక పూర్తి స్థాయిలో ఉచితాలు, అంటే పూర్తి స్థాయిలో ఒకే విధానం అందరికీ ఒకే న్యాయం జరిగేటట్టు చేస్తే, ఈ ఉచితాలన్నీ బంద్ చేస్తే ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఉచితాలు అనేది ప్రజలు తెలుసుకోవాలా. ఇది ఎక్కడి నుండి ఇస్తారు? ఇది రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేది కాదు. రేపు వస్తే 3 ఇంట్లోకి వెళ్ళి, అంటే రాకేష్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మాక్సిమం కంట్రోల్ చేసింది. మాక్సిమం ఇప్పుడు మేము ఉదాహరణకు 29 లక్షల మందికి ఇస్తాము. ఏది ప్రధానమంత్రి కిసాన్ యోజన. పర్ఫెక్ట్ నీడీ పీపుల్ 100 కండిషన్లు పెట్టినాం అలా. అంటే అది కావచ్చు, ఇప్పుడు జన్ధన్ ఖాతాలు కావచ్చు, సూర్యగర్లు కావచ్చు, ఇట్లాంటి అన్ని ఏం చేసినామంటే నిజమైన పేదోళ్ళకి ఏర్పాటు చేసినాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1,70,000, 5 కోట్లు, అంటే కరెక్ట్ ఉండాలి సిస్టమ్. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే పనికిరాని స్కీములు పెట్టి ఇలా అని అందుకోసమే కదా కేంద్ర ప్రభుత్వం మీద వాడు ఏడ్చేది. ఇవి 100% క్లియర్లీ స్ట్రిక్ట్లీ ఉన్నాయి. సో అందుకని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితాలు ఇచ్చేసి, తాయిలాలు ఇచ్చేసి, ఇప్పుడు కేసీఆర్ సుమారు 27 లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు. 16 లక్షల కోట్ల బడ్జెట్, 23 లక్షల కోట్లు, 158,000 ఇల్లు కట్టాడు. ఓన్లీ 158,000 ఇల్లు మాత్రమే. ఎక్కడ సార్ ఇది? అదే 15 అక్కడ గిట్ట ఈడ కొన్ని కొల్లరు కానీ మొత్తం. ఇది ఎట్లా సాధ్యం సార్? సాధ్యం అంటే ఏముండదండి, ఏదన్నా మాట్లాడచ్చు, ఎలక్షన్ల ముందు ప్రజలను మోసం చేయొచ్చు. ఇప్పుడు ఒక సింపుల్గా చెప్తున్నాను, అంటే పవర్ వచ్చిన తర్వాత ఏముంది పవర్ తెడ్డే కదా ఇంకా చూపించేది. ఇప్పుడు దళితుని ముఖ్యమంత్రి చేసిండా, 3 ఎకరాల భూమి ఇచ్చిండా? అట్లా కాదు. ఇప్పుడు మళ్ళీ కారు కావాలి, సార్ కావాలంటే వాడిన బుద్ధుడు అంటాడు, కారు కావాలి, సార్ కావాలని. ఇప్పుడు దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు. ఒకటి 3 ఎకరాల పార్టీలు ఉన్నాయి, బీజేపీ కూడా అన్నది బీసీ ముఖ్యమంత్రి చేస్తాం మనం. తప్పేమో బీసీ ఏది అంటే నల్లదాన్ని మేము తీసుకొస్తాము, 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి 8 కోట్ల మందిని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినాం కదా. మళ్ళీ ఇప్పుడు ముద్రా యోజన దాని గురించే 20 లక్షల కోట్లు ఇచ్చాము. 8 కోట్ల ఎందుకు అవగాహన లేదు అందరికీ? అదే ఎందుకు దాస్తున్నారు అంటే మేము దాయడం ఎందుకు ప్రచారంలో చేసుకుంటాం. మంచి కన్నా చెడు ప్రచారం తొందరలో పోతుంది. ఒకటేసారి నేషనల్ పార్టీ కాబట్టి 30 రాష్ట్రాల స్పిరిట్ కావాలా. కొద్దిగా అడుగడుగున్న శత్రువులు, ధర్మద్రోహులు. మీకేం శత్రువు ఉంటారు సార్? మీకేం శత్రువు ఉన్నారు? అసలు రాజ్యమే మీద హిందువులకి శత్రువు. మొత్తం ఇక్కడ ఉన్న మీడియా, మాక్సిమం మీడియా కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, మొత్తం హిందువులు అంటే పడదు ఎవరికి. 22 పార్టీలు దేశంలో ఉన్న 22 పార్టీలు. అంటే బీజేపీ పార్టీ అంటే పడదా? హిందువులు అంటే పడదు. బీజేపీ పార్టీ ఒక పార్టీది, పొలిటికల్ పార్టీ. ఆర్ఎస్ఎస్ అనుబంధము. ఆర్ఎస్ఎస్ అది ఒక హిందుత్వ భావజాలం. ఎట్లయితే క్రిస్టియానిటీ ఉంటుందో భావజాలం. వాళ్ళు ఏం చెప్తారు? దేశాన్ని ప్రేమించు, ధర్మాన్ని ప్రేమించు. వాళ్ళందరూ ఏమన్నా వేరే చెప్తారా సార్? ఎందుకు? చాలా మంది దేశాన్ని అంటారు, తుకుడా కరేగా అంటారు. అది ముస్లిం అనుకోండి. ముస్లిం అంటే ఇండియన్స్ కదా, ఇండియన్సే. వాళ్ళకి ప్రోత్సహిస్తారు రాహుల్ గాంధీ. అరే మీరు జవహర్లాల్ జేఎన్యూ యూనివర్సిటీలో పోయి ఎవరండి వెందరన్యులు ఎవరు? అఫ్జల్ గురికి సపోర్ట్ చేసింది ఎవరు? పార్లమెంట్ మీద దాడి చేస్తే ఎవరు పెట్టదని ఎవరు? దేశద్రోహులు. ఇండియా నుండి మా తిండి తిని దేశకు తుకుడా కరగంటారు. ఒక రకంగా బీజేపీ ఇదా ఇలా కమ్యూనిజము భావజాలం, ఇదా ఇలాకు పౌర హక్కులు, ఇదా ఇలా నేర్పింది, ఇదా ఇంత వితండవాదం. వేరే దేశాలు అంటారు ఇట్లా అంటే ఉంటారా? అందుకేనా దేశకు తుకుడా కరగంటవా? నువ్వు మా బీజేపీ నచ్చకపోతే మమ్మల్ని విమర్శించు. బీజేపీ వాళ్ళని అంటారు, వాళ్ళు హిందువులు అనలేదు సార్. దేశకు తుకుడా కరేగానికి ఎట్లా అంటావురా నువ్వు? ఎవడెవరా నువ్వు? అంతేందుకు ఎవడెవరా నువ్వు? ఏ నా కొడుకులు అంటారు? ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో తిని, దేశ ప్రజల పన్నులతో హాస్టళ్ల నుండి మన దేశం టుకుడా కరగంటారా? భలే మాట్లాడుతున్నారు. దేశం ఫస్ట్ ఎవరికైనా, వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. ఈడుండి పాకిస్తాన్ జెండా దగ్గర తారా మీరు? బల్బ్ ఎట్లా ఇలాంటివి ఇవా దేశ విద్రోహచరులు? 1000 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నది. లక్షలాది మంది భగత్ సింగ్ లాంటి బిడ్డలు ఉరిపెట్టుకుంటే వచ్చిన స్వాతంత్రం ఎవర్రా మీరు? రాజ్గురు, సుఖ్దేవ్ ఉరితాళ్ళని ముద్దాడి దేశం గురించి, ఈ బెదవల గురించా? కాదు. భలే మాట్లాడతారంటే అండి. అల్లూరి సీతారామరాజు గుండెలలో బుల్లెట్లు దింపుకున్నాడు, ఈ నా కొడుకుల గురించా? ఈ దేశ స్వాతంత్రం సోయబుల్లా ఖాన్ కావచ్చు, వాళ్ళందరూ దేని గురించండి? అలా ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎవరికైనా కనీసం చరిత్ర చెప్పేవాడు లేడు, జ్ఞానం లేదు. ఆ రాజకీయం దేనికే పనికిరాని రాజ్యం. ఆడొకడు అంటాడు, వీడు స్టాలిన్ అమ్మ కొడుకు మారనేవాడు ఉన్నాడు,
వైరస్ అంటే ఏంద్ర వైరస్ సనాతన ధర్మ వైరస్ అట మరి అనరా చూద్దాం రా ముస్లింలు ఒక అనమనరా అని దమ్ముంటే మగోడైతే ప్రతి ఒక్కరు నోరుంది కదని హిందూ ధర్మం గురించి మాట్లాడతారు అనురా మీరు దమ్ముంటే ముస్లిమ్స్ గురించి అనుర్రి కూడా పొద్దుగంటలకు 3 తుకలు చేస్తారు. సో ఒక హిందువులు మాత్రమే వాళ్ళ మీద దాడులు అవుతున్నాయా అంటే మాట్లాడే విధానం ఏంది అది ఆ విధానాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. అవును ఎందుకు మీరు ఇంత 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 హీనంగా ఎందుకు మాట్లాడతారు మరి వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరు చెప్పండి నాకు ఇది అర్థమే కాదు ఇప్పటికీ ఇది అన్ని రాజకీయాలు పక్కన పెడదాం అంటే హిందువులు ఇంత చులకన ఎందుకు మీకు హిందువులకే హిందువులు చులకన ఇంక వేరే కాదు అదే కాదు అన్నది ఇక్కడ రైట్ హిందువులు కూడా ఎందుకు చురుకనా అంటే అప్పర్ క్యాస్ట్ ఇక్కడ ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ ఎప్పుడు పోవాలి నేను అనేది ఏంటంటే అంతే కదా సరే అవునా కదా హిందువులకు ఇప్పుడు ఎస్సీ హిందువే బీసీ హిందువే ఓసీ హిందువే ఎఫ్సీ హిందువే దీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ హిందూస్ అయినప్పటికీ వాళ్ళలో ఐక్యత ఎందుకు లేదు ఈ కుల వ్యవస్థ ఒక్కరోజు అది ఏమండి మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఒక్క రోజులో మార్చలేని వ్యవస్థ అందుకే సోషల్ స్టేటస్ ఈ ఈక్వల్ సోషల్ స్టేటస్ ఎప్పుడు రావాలి సార్ చాలా మార్పు వచ్చిందండి మీరు గమనించండి ఎప్పుడు నిన్నన్ని తిట్టుకుంటూ కూర్చోకండి ఇప్పుడు మేము ఉన్నామండి 50 ఏళ్ళ కింద ఉన్న గ్రామీణ ప్రాంతాల కుల వ్యవస్థ వేరు ఈ రోజు ఉన్న కుల వ్యవస్థ రైట్ ఇప్పుడు ఒకవేళ మీ బీజేపీకి అధికారం ఎక్కువ దాపిస్తే అట్లీస్ట్ సోషల్ ఈక్వల్ స్టేటస్ తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా ఢిల్లీలో చేసేది కదే కదా లేదు సార్ ఇంకా అలా చేసినప్పుడు కులాలు ఎందుకుంటాయి సార్ మన కులాలు ఎవ్వరు తీసేయాలండి మళ్ళీ మీరు కానిపోయిన అనేది సోషల్ సోషల్ అదే ఈక్వల్ స్టేటస్ నేను అదే అంటున్నాండి ఇప్పుడు ఒకటి ఈక్వల్ స్టేటస్ అనేది అది సినిమాలో మాట్లాడటానికి డైలాగులు బాగుంటాయి అంతే మనం అంతే నేను అనేది ఏంటంటే సో పోనీ ఎకనామిక్ హిందువులో మాత్రం ఒకటైనామండి ఒకటైతున్నాం కులాలకు అతీతంగా అదే ఇప్పుడు బీసీలు కూడా అంతా ఒకటైతారు నిజమేనా బీసీలు ఇప్పుడు ఏదో బీసీ జనగణన పడకొచ్చారు చట్టం పడకొచ్చారు ఇంకోటి 65 ఏళ్ళ గోడలు కొకినరా కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు అద్దనారా రాహుల్ గాంధీ నాన్నని అలా అమ్మని అలా తాతని అలా ముత్తాతని అలా అమ్మ నానమ్మని ఆపారు గోకి సరే మీరు అనుకూలమేనా బీసీలకు బీసీ జనగణనకు లేదా బీసీ బిల్లుకు ఒకటే మీ పార్టీ కానీ మీరు కానీ మేము అదే చెప్తున్నామండి మాకు బీసీలే లేరంటే మాకు హిందువులే ఉంటారంటే మా పార్టీకి హిందువులే అంటే ఆ కులాల పట్టిన చిచ్చు పెట్టి కులాలుగా విభజించే విదేశీయులు మమ్మల్ని ఏలిండ్రు 1000 సంవత్సరాలు మళ్ళీ అట్లాంటి మాటలు మాట్లాడి దేశాన్ని బానిసత్వంలోకి ఓనియం వాళ్ళకి ఎవరికి సందాల్సిన న్యాయమైన ఫలాలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందిస్తాం 14% ఉన్న ముస్లింలకు 32% గవర్నమెంట్ బెనిఫిట్ స్కీమ్స్ ఇచ్చాం అక్కడ మతం చూడలేదు అర్థమైంది కాబట్టి ఇక్కడ ఒకటి ఏంటంటే పేదరికం నిర్మూలించడం ఒకటి రెండోది వాళ్ళకు అన్ని ప్రభుత్వాలు పేదరికం నిర్మూలన అదే పేదోళ్ళు లేరండి వాళ్ళకి మౌలిక వసతులు కావాలి అదే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత స్ట్రిక్ట్గా ఎందుకున్నది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కడుపు నొప్పి ఎందుకంటే ఆ ఉచితాలకు వదలలేక మోసాన్ని వదలలేక వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని రావాల్సినవి వదలు ఉదాహరణకు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేక కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు ఆగిపోయినాయి అది అలా రాజీవ్ గాంధీ పెట్టిన రాజ్యాంగ సవరణ చట్టమే అంతే కదా అవును అంటే వీళ్ళకి ఒక రాజకీయ భయం ఉండి మాకు ఓట్లు ఎత్తారో అయ్యారో ఇంత అవి మనం వాస్తవానికి అయితే అసలు ఎలక్షన్ అయినా జస్ట్ నెల రోజులలో ఎలక్షన్ అయిపోవాలి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అయిపోవాలి సంవత్సరం వాళ్ళకి ఒకవేళ వాళ్ళు కనుక ఆ నెల రోజులలో ఎలక్షన్ పెడుతుంటే మీకు ఈ 8 ఎంపీలు వచ్చేది కాదు మాకు 8 వస్తాయా 12 వస్తాయా తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు ఇప్పుడు మొన్న మేము ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ అయినప్పుడు లోకల్ లీడర్స్ ఎవరు సపోర్ట్ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి భావజాలం ఈ దేశంలో ఒక నిజంగా ఎవరైనా ఉన్నాడు ఇండియన్ అంటే ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ కూడా భారతీయ జనతా పార్టీ సార్ పార్టీలు ఏదైనా మంచిది దాన్ని నడిపించే నాయకుని మీద ఉంటుంది మళ్ళీ నేను అదే అంటున్నాను భావజాలం అంటున్నాను భావజాలం వేరు ఇది అందరి గురించి ఏర్పడ్డది దేశం గురించి ఏర్పడ్డ పార్టీ అవి కుటుంబాల గురించి ఏర్పడబడి మజ్లిస్ ఓవైసీ ఫ్యామిలీకి కాంగ్రెస్ గాంధీ ఫ్యామిలీకి టీఆర్ఎస్ కేసీఆర్ ఫ్యామిలీకి సో ఒక విధంగా బీజేపీ రానున్న కాలంలో తెలంగాణలో బలపడే అవకాశం ఉందని భావించవచ్చా బలపడడానికి ఏముంది బలపడిపోయినాం 36% ఓట్లు వచ్చినాయి 77 లక్షల ఓట్లు 8 మంది ఎంపీ సీట్లు 8 మంది ఎమ్మెల్యేలు ఇంకా దాని తర్వాత మ్యాచ్ పాతది మా మ్యాచ్ తర్వాత కొత్త మ్యాచ్ పోయింది 14% మేము ఉన్నప్పుడు 14% ఇక్కడ 36% వచ్చింది నిన్నటి ఎమ్మెల్సీ కూడా ఇంకా 42 కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్సీ గెలిచినాం మీరు ఎవరినైనా అడగండి విలేకరులు అందరూ వెళ్ళండి కాంగ్రెస్ అభ్యర్థి డబ్బులు పంచాడు రేపు రాను అంటే ప్రజల్లో భయపడాలా లేకపోతే బీజేపీ వస్తే స్వాగతించాలా దేనికి అరే మరి రేపు హిందుత్వ ఏది అంటే వీళ్ళు హిందువులు మళ్ళీ మతం అని ఏది ఇబ్బంది పెట్టే అటువంటి ఇబ్బందులు ఉన్నాయి మా గుళ్ళు కొడతారు ఇట్లనే అంటే మా గుళ్ళు కొడతారు 15 గుళ్ళు రికార్డు చూపిస్తున్నాడు ముత్తలమ్మ గుడి ఇక్కడ చూపిస్తున్నాడు రక్షా నగర్ ఇక్కడ ఉంది ఇప్పుడు ఈయన 3 కిలోమీటర్లు
అంటే గొల్లు కొలవడిపించుకోవాలా, మా బిడ్డలు నవ్వుజాతి చేయించుకోవాలా, నీ మతత్వము లేకపోతే హిందువుల మీద దాడులు ఎక్కడ ఇప్పుడు భారతదేశంలో మత కలవలు జరిగినాయి మేము వచ్చినాక చెప్పండి కదా. కంట్రోల్ చేస్తారు మొత్తం కంట్రోల్. అరే సబ్కే సాత్ రైనా సబ్కే సాత్ జీనా. ఏం డ్రామాలు ఇవన్నీ? జీనాయా మరణాయా రైనాయా, రైనాయతో మిల్కే రైనా. ఎందుకు మత కలవలు ఎందుకు నడుపుతారు చెప్పండి, ఎందుకు నడుపుతారు? సో కంట్రోల్ అయితే కంట్రోలింగ్ పవర్ ఉందంటారు. అదే బీజేపీ. డబుల్ ఇంజన్ సర్కారు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? అది దేవుడి నిర్ణయం, ఎవరు ఆపలేరు. పైడి రాకేష్ రెడ్డి గారు ఈ మధ్యలో కొంత ఎక్కువ, ఈ మధ్యలో కాదు అప్పుడు కూడా ఆల్రెడీ ఇది ఓపెన్, అది కూడా మేము ప్రభుత్వాన్ని దించుతామన్నారు. ఏంది, ఏ ఉద్దేశంతో అన్నారు? అసలు మీకు నేను ఒక మంత్రిని అవుతా అని కూడా మీరు అన్నారు. మంత్రిని నా ప్రభుత్వంలో అవుతానన్నాను, వచ్చే ప్రభుత్వంలో మంత్రిని అవుతానన్నాను. ఎందుకంటే ఇప్పుడు మేము సీనియారిటీ వస్తుంది, అప్పటికి సీనియారిటీ వస్తుంది కదా, కాబట్టి ఇస్తారు కదా సీనియారిటీ. 18 మంది మంత్రులలో ఒకటి ఇస్తారేమని ఇచ్చిన అరే మళ్ళీ కదా చెప్తున్నా. ఏర్పడి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నాను విజయం వెనకాల విజయం, నిరంతరం విజయాలు వస్తుంటే ఏర్పడేది ఏమిటండి? 8 మంది ఎంపీలను గెలిచినాము, 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచినాము, ఒక 3 జిల్లాలు కవర్ చేస్తే అయిపోయాయి. ప్రభుత్వాన్ని దించుతామంటే ఎట్లా సాధ్యం? అది గద్దె దించుతామన్నాం ప్రజాస్వామ్యంగా. అంటే ఒకటి ఎలక్షన్ ఎన్నికైన ఎమ్మెల్యేలని ప్రోటోకాల్ లేకుండా అగౌరవపరచటము, నిధులు అక్కడున్న ఓడిపోయిన అంటే ప్రజల తిరస్కరణకు, ప్రజలు అసహించుకున్న వాళ్లకు ఇన్ఛార్జ్ ఇవ్వడము, ఇన్ఛార్జ్ వ్యవస్థ ఇవ్వటము, వాళ్ళ ద్వారానే అన్ని డబ్బులు ఇవ్వటము, ఫండింగ్ ఇవ్వడం, ఇది కరెక్ట్ కాదు రాజ్యాంగ వ్యవస్థంగా. అంటే మీరు ఎట్లయితే మమ్మల్ని ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాత్రమే దానికి అక్కడ ఆ నియోజకవర్గంలో ఏదైనా కానీ ఏ ప్రభుత్వ పథకాలైనా కానీ అమలు చేయాలి. అది చేస్తలేరు కాబట్టి ఒక ఇన్ఛార్జ్ అనే వ్యవస్థ పెట్టి సికండి లాంటి వ్యవస్థను క్రియేట్ చేసి, అంటే ఫస్ట్ ఏంది, ముఖ్యమంత్రిగా మీరు బాధ్యత నిర్లక్ష్యం, అంటే మీరు కావాలని చేస్తున్నారు. అంటే మీరు ఒక వ్యవస్థను క్రియేట్ చేసి అక్కడ ఎన్నికైన ప్రజలతోని ఎన్నికైన ఎమ్మెల్యేలని అగౌరవపరుస్తున్నారు. అట్లాంటి వ్యవస్థని మమ్మల్ని అగౌరవపరిచే ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి ఎందుకు ఉంచాలనేది నా సిద్ధాంతం. నువ్వు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని మేము గౌరవిస్తున్నాం, కానీ నువ్వు ప్రజాస్వామ్యయుతంగా ప్రజల నిర్ణయంతో ఎన్నికైన ఎమ్మెల్యేని మీరు అగౌరవపరుస్తున్నారు. ప్రభుత్వం దించేస్తే అయిపోతుంది కదా నేను అంటున్నాను. బీజేపీ కూడా ఏది ఓడిపోయిన ఎమ్మెల్యే ఏది ఎంపీలకే పవర్ ఇచ్చింది కదా? లేదు లేదు, పండు అడగండి మీరు ఎక్కడ ఎంపీలు అడగండి, ఎంపీలు అంటే వాళ్ళకి మాకు ఇవ్వరు. అదే చెప్తున్నాను కదా, అదే మీ లెక్క అనుకుంటే గవర్నమెంట్ ఎంపీ ఎట్లా అని అడుగుతున్నాను. ఎంపీ ల్యాండ్స్ ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలకు ఇస్తారు, మాకు ఇయ్యారు. ఇక్కడ అదృష్టం బుద్ధి తెచ్చుకోవాలి ఇక్కడ ప్రభుత్వం. రేపు రాబో కాలంలో పైడి రాకేష్ రెడ్డి గారు తెలంగాణ అధ్యక్షునిగా బరిలో ఉన్నారని భావించవచ్చా? నేను ఉండను, ఉండబోను, కాను, కాబోను. కావాలని చెప్పారు కదా, అంటే నాకు అంటే ఏదైనా సిద్ధమా కారా? నేను కాను, ఎందుకంటే నాకన్నా సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఆ ప్రయత్నం మాత్రము ఉంది కదా. మళ్ళీ అదే అంటున్నాను, నేను ఆ గ్రౌండ్లో లేను, ఆ పోటీలో లేను. క్లియర్, ఇది ఇప్పుడు క్లియర్. ఇక్కడ అక్కనే చెప్పాను, పార్టీకే చెప్పాను. నన్ను అడిగారు, అదే నేను చెయ్యను, నాకు ఆలోచన కూడా లేదు, రావద్దని కోరుకుంటున్నాను. రెండోది, పార్టీకి ఎప్పుడు ఎలాంటి సేవ చేయడానికి కానీ సిద్ధం. నాకేంటంటే ఒక కోరిక, ఖమ్మంలో, నల్గొండలో, వరంగల్ చోట వీక్ ఉంది, మహబూబ్నగర్ చోట నన్ను ఇన్ఛార్జ్ ఇస్తే అక్కడ నేను పార్టీని కొద్దిగా ప్రయత్నం చేస్తాను, అంతే తప్ప నాకు ఇంకా వేరే ఉద్దేశం లేదు. అంటే ఎక్కడైతే మీకు ఇన్ఛార్జ్ ఇస్తారో బలహీనంగా ఉన్నది, ఖమ్మంలో, నల్గొండలో, వరంగల్ అటువంటి చోట, మహబూబ్నగర్ ఇట్లా 4 జిల్లాలలో ఏదో కొద్దిగా ప్రోగ్రాం పెట్టి యువతను ప్రేమించడము, చైతన్యపరచడము. భారతీయ జనతా పార్టీ ఎందుకు, హిందువులుగా మనం గౌరవంతో బతకాలంటే మీ ఆస్తులు ఉండేవి, మన ఉండేవి, కొద్దిగా ఇట్లాంటి పార్టీలు నమ్ముకుంటే అని చెప్పడం. అట్లా ఎట్లయితే పాత బస్తీల బతుకులు అయిపోయినాయి, హిందువుల బతుకులు, మీ బతుకులు ఇట్లా అయితే అని చెప్పడం. సంబాల్ లాంటి చోట ఎట్లా అయిపోయింది, 80% హిందువులు 20%కి ఎట్లా అయినారు. రేపు ఖమ్మంలో ఉన్న ఆస్తులు, భూములు ఏముండయి, నల్గొండలో ఉన్నాయి. ఏదో నాకున్న భావజాలం, నాకు ఐడియాలజీ అని చెప్తున్నాను కదా. పాత బస్సులు ఎక్కడ ఉన్నారు హిందువులు? పాత బస్సులు హిందువులను చూపి కదా, పోతుందా? చూపి కదా. 80% హిందువులు అసలు ఏం పర్సెంట్ లేకుండా ఎందుకు నడు కదా, పోదాం, నడు హైదరాబాదే కదా, ఎటు పోదాం చూపిరు కదా. రైట్. మీరు 14 అంటే 15 నెలల పార్టీలు అంటే మీన్స్ పవర్లో ఉన్నారు కదా, మీ నియోజకవర్గానికి ఏం సాధించారంటే ఏం చెప్పగలుగుతారు? అన్నిటికన్నా గొప్ప విజయం అంటే నిన్న కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి చెప్పాడు తెలంగాణ అసెంబ్లీలో, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పైడి రాకేష్ రెడ్డికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇండియా స్కూల్ ఇచ్చాను, 200 కోట్లు, అది ఒక్కడికి ఇచ్చారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు. అది చాలా పోరాటం, గుర్తింపు, పోరాటం కూడా పోరాటం. లేకపోతే కొడంగల్వే అమరనాథ దీక్ష చేస్తాను, చేసేవాళ్ళ 100%. ఏమవుతుంది? నేను అనేది ఏంటంటే
నా దగ్గర అందరికన్నా ముందు అడిగింది నేను. నా దగ్గర కూడా ప్రజలు ఉన్నారు, వాళ్ళు కూడా తెలంగాణలో వాటాదారులు. తెలంగాణ మొత్తం వాటాదారులే. నేను అనేది కూడా మన అన్నది అదే కదా, 119 మంది ఎమ్మెల్యేలకు మంచిగా 1000 కోట్లు ఇవ్వలేదు అదే కదా. అందరూ వాటాదారులు అప్పుదే తొందరగా తెచ్చుకుందాం అనేది కారణం అదే. అందరం సమాంతరంగా అభివృద్ధి చేసుకుందామని చెప్తున్నాను. ఈరోజు నేను ఒక్కనే మాట్లాడుతున్నాను అది. రెండోది ఇప్పుడు ఐలాపూర్ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ కూలిపోతున్నది 2 సార్లు వచ్చినప్పుడు మన 2 కోట్ల ఇచ్చారు. సార్ ఇప్పుడు ఇంకొకటి మీ ద్వారా, అది యూనియన్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇక్కడ ఒక మౌలికమైనది మీరు ఎంచుకున్న మార్గమే విద్య వైద్యం అన్నారు కదా, ఆ విద్యలో కూడా ఈ అంతరాలు, ఇది ఎస్సీ హాస్టల్, ఇది బీసీ హాస్టల్, ప్రభుత్వ హాస్టల్ అని బోర్డు పెట్టే ప్రయత్నము రేపు రానున్న అసెంబ్లీలో మీరు కంపల్సరీ అడగాలని ఇక్కడ అంటే తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఇది, అంటే మీన్స్ వాళ్ళకు ఎవరికైనా ఇవ్వండి, అంటే సీట్లు లేవనే అవకాశం మాత్రం ఉండద్దు, కానీ ప్రభుత్వ హాస్టల్ మాత్రమే ఉండాలి. ఒకటండి, ఫస్ట్ ఈ పేర్లు కాకుండా ఉన్నాయి సెటరేట్ చేద్దామండి, దరిద్రంగా ఉన్నాయి. ఇది కూడా స్టార్ట్ కావాలి, ఇది కూడా స్టార్ట్ కావాలా. మీరు అన్నది 100% నిజమే, అవునా కదా. ఎస్సీ బీసీ చిన్న వాళ్ళ ఇప్పుడే అంటే ఇది మొక్కాయి బంగ్ ఉన్న మౌనాయి బంగ్ అంటారు కదా. నేను అనేది ఏంటంటే మొత్తానికి ప్రభుత్వము ప్రాధాన్యత దృష్ట్యా డబ్బులు లేక కదండి, అంత అవినీతి. మళ్ళీ సంవత్సరం 23,000 కోట్లు, అందులో 13,000 కోట్లు కొట్టేస్తారు. ఇది సమస్య. అది యూనియన్ గవర్నమెంట్ కూడా కట్టినే ఉన్నది సార్. మళ్ళీ నేను యూనియన్ గవర్నమెంట్ మీరు గమనిస్తలేరండి, ఒక్క అవినీతి ఆరోపణ చూపించండి, ఒక్కటి ప్రధానమంత్రి ఒకటి. అవినీతి పనులను సంవత్సరంలో మూల్య కట్టి అప్పటికి మీకు తెలియదండి అవన్నీ. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినాయి, వాళ్ళకి ఆల్రెడీ డ్యూయల్ పాస్పోర్ట్ ఇష్యూ చేసింది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ ప్రభుత్వం పోయింది. ఎప్పుడు అప్పుడు వాళ్ళకి వాళ్ళకి అప్పటికి రెడ్ కార్నర్స్ నోటీస్ కాలేదు. ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కుమ్మక్కాయ అన్ని మోడీస్ మళ్ళీ నీకు మోడీలు అంత పేర్లు మాత్రం రెడ్డిలు అంత దొంగ రెడ్డి ఉంటుంది. ఎట్లా ఇప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఎలా అనిపించింది సార్ ఈ ఫస్ట్ దఫాన్ని? అది ఫస్ట్ దఫా రావడం చాలా గ్రేట్. నేనైతే పెద్దగా దానిలో ఒకటి చెప్పాను, ఫస్ట్ రోజే చెప్పాను, గ్యాలరీలో కూర్చుంటే చాలనుకున్నా. మాకు ఇంత ఉన్నతమైన స్థానం ఇచ్చిన ఆర్మూర్ ప్రజలకు ఫస్ట్ జీవితాంతం రుణపడి ఉంటాను. రెండోది, ఏది ఉన్నా ఈ గొంతు, ఈ కలము, ఈ గలము పేదోడికి ఉపయోగపడితే చాలనుకుంటున్నా. ఇప్పుడు నేను ఒక 5-6 స్పీచ్ 6 సార్లు మాట్లాడాను. 6 సార్లు కూడా మొత్తం పేదోడి గురించి, ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశం, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు. ఇప్పుడు మీరు లంచ్ చేస్తున్నటువంటి, మీరు ఇందాక ఫస్ట్ మన ఏది ప్రభుత్వ పనులతో కట్టినటువంటి ఏది భోజనాలు చేసినామని చెప్పారు కదా, బాగుండాలంటే 11 రోజులు అదే తిన్నాం కదా. ఏంది సార్ ఆ ఎక్స్పెన్సెస్కును ఇప్పుడు ఏది పిల్లల హాస్టల్లో ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్కు ఈ మనము ఈ తేడా ఎలా మనం? నేను ఏం లేదండి, హాస్టల్లో కూడా అంత సెట్ అవుతుంది. ఆ వారం రోజులు మాకు పెట్టిన అంత సెట్ అవుతుంది. పిల్లలకి అక్కడ రావాలి, అక్కడిది ఇక్కడ రావాలి, అంతా వాళ్ళ మాకు పెడితే సెట్ అవుతుంది. మొత్తం పిల్లలదే మీకు పెట్టాలి, ఇస్ ద డిమాండ్. పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, సిస్టమ్ అదే సెట్ అవుతుంది. ఏదో వేములవాడ పోతే ముఖ్యమంత్రి 1,32,000 32,000 ప్లేట్ అట. మొన్న ఏదో వేములవాడ 32,000 ఒక భోజనం హెలికాప్టర్లో. అరే కరెక్ట్, ఏంటి సార్ అది? అది ఏందో మరి. అంటే చెప్పింది అంటే ఏదైనా సరే, నేను అనేది ఏంటంటే పేదలకు చేయాలన్న ప్రతి ఒక్కళ్ళు ఉంటారు, మంచి ఆఫీసర్లు ఉన్నారు. మొన్న కూడా అదే అన్నా నేను, ఒక మంచి అగ్నూర్ మురళి లాంటి ఆఫీసర్స్ని కమిటీ చేసి చాలా మంది కొద్దిగా నిబద్ధతగా చేసేవాళ్ళు, నిజాయితీగా వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సరైన ఇస్తలేము. అరే నాకు ఇవ్వమంటే 500 కోట్లు ఆర్మర్కు మొత్తం సెట్ చేస్తా 100 ఊర్లని, 100 ఊర్లు ఒకటేసారి. అన్ఎంప్లాయ్మెంట్ లేకుంటే ఎంప్లాయ్మెంట్ ఇస్ డిఫరెంట్. స్కూల్స్ కావచ్చు, పంచాయత్ బిల్డింగ్ కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, సీసీ రోడ్స్ కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, వచ్చే వారికి కేవలం మెయింటైన్ చేయాలంతే. నెక్స్ట్ మన రెగ్యులర్ వస్తుంది కదా, అదే నెక్స్ట్ వచ్చేవారు కేవలం పని లేకుండా చేస్తారు అంతే. ఏముందండి దానిలో? ఒక 50 లక్షలు పెడితే స్కూల్కి కాంపౌండ్ హాల్, 4 బాత్రూమ్లు, ఇంత రెస్ట్ రూము, ఇంత లైబ్రరీ, ఇంత ఫర్నిచర్, ఇంత కలరు, ఇల్లు కట్టుకుంటలేమండి. 50 పోతే 30 కొట్టేసి. సో మీరు అన్నటువంటి పవర్లు ఉన్నవారు కానీ బ్యూరోక్రాట్స్ కానీ వీళ్ళ పిల్లల విద్యా విధానము ఎప్పుడు మార్పు రావాలి అంటే మీన్స్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లోనే వీళ్ళు చదివించాలి అంటే ఎలా? అవన్నీ కాని పని అంతే. అవన్నీ సినిమా డైలాగులు పని చెప్పడానికి అవన్నీ పనికిరావు. ఎవడు ఒకవేళ నిజంగా పాటించాలన్నా కానీ పాఠశాల కరెక్ట్ ఉండి టీచర్స్ కరెక్ట్ ఉంటే మేము కూడా పంపిస్తాం. ముందు అది మంచిదే కదా. అదే కదా ఇదంతా ఎందుకు? ఇప్పుడు ప్రభుత్వం నమ్మకం రావాలి, నమ్మకం, ఆ నమ్మకం ఖర్చు రావాలి. మరి అదే కదా అడిగింది. ఎక్కడో ఒక చోట కోల్పోయిన అధ్యక్ష అని చెప్పిన ఏదో ఉంది. ఇదంతా ఇప్పుడు 27,000 టీచర్, ఇప్పుడు 26,000 మంది టీచర్స్ వాళ్ళు రిక్రూట్ చేశారట. 11,000 మంది కాంగ్రెస్ వాళ్ళు చేసుకున్నారు. డ్రాప్ అవుట్స్ ఏమో 7 లక్షలు. అది డ్రాప్ అవుట్స్ ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ నారాయణ చైతన్యలేమో లక్షలాది మంది స్టూడెంట్స్ పెరుగుతున్నారు, ఇలా తగ్గుతున్నారు. అంటే టీచర్లు రిక్రూట్ చేస్తే పెరగ అన్నది అదే ఏముంటుందండి. అవన్నీ అబద్ధాలు. ఒకటి నేను అనేది ఏంటంటే
రాజకీయ నాయకులకు బ్యూరోక్రాట్స్కు చిత్తశుద్ధి ఉండాలండి. ఓట్ బ్యాంక్లో ఎక్కెళ్ళద్దు, చిత్తశుద్ధి. పేదోళ్ళని కొద్దిగా గమనించమంటున్నా. నేను ఎంతసేపు ఫ్యూచర్ సిటీలు, ఒకటి కాళేశ్వరం అని 10 ఏళ్ళ అట్లా పెట్టినారు, ఒకటి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని పడ్డారు, మూసీ అని పడ్డారు, ఐటా అని పడ్డారు. ఏది కావాలో అది కావాలి తెలంగాణ ప్రజలకు, ఏది కావాలో అది మర్చినారు. ఏది కావాలంటే మీరేమేమి చూపించబోతున్నారు? నేను అదే చెప్తున్నాను కదా, ఒక కాన్స్టిట్యున్సీకి 500 కోట్లు ఏంటి, మీరు వేలాది కోట్లు ఉండబోతున్నారు కదా. మాలాంటి పనిచేసే వాళ్ళకని ఇవ్వండి, చూడండి, ఒక మోడల్గా చూడండి. చెరువులు కబ్జా, అన్ని కబ్జా, పేదోడికి ఏది చెందలేదు, ఇంతవరకు రేషన్ కార్డు లేవండి. యూనియన్ గవర్నమెంట్ దృష్టి పోతే ఈ తెలంగాణకు మొన్న బడ్జెట్లో అంటే తగిన ప్రాధాన్యత లభించలేదంటున్నారు, మీరేమంటారు? ఎవరు చెప్పారండి అవన్నీ? ఈరోజు అందరికీ తెలంగాణకు ప్రాధాన్యత ఇచ్చినాము, ఇవన్నీ ఎవరు చేసినారండి? కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఎయిమ్స్ కావచ్చు, నేషనల్ హైవేలు కావచ్చు, కేంద్ర పథకాలు అదే చెప్తున్నాను మొత్తం. కాకతీయ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, జైరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, బీబీ నగర్ ఎయిమ్స్ కావచ్చు, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ కావచ్చు, 4 గ్రీన్ ఛానల్ కారిడార్, గ్రీన్ కారిడార్స్ కావచ్చు, హైవేస్, గ్రీన్ ఛానల్ కారిడార్స్, హైవేస్, గ్రీన్ హైవేస్. ఇంకొకటి రకరకాలు, ఇప్పుడు మనము 38 లక్షల మందికి జల యోజన కనెక్షన్ కావచ్చు, 31 లక్షల శౌచాలయాలు కావచ్చు, లేకపోతే రామగుండము ఇది కావచ్చు, లేకపోతే 5,337 కోట్ల రైల్వే బడ్జెట్. ఉమ్మడి రాష్ట్రంలో 600 కోట్లు అండి, కానీ ఇప్పుడు తెలంగాణకి 500. ఇది అంత రాజకీయ ఆరోపణలు అండి అవన్నీ. తెలంగాణలో పార్లమెంట్లో చెప్తున్నారు క్లియర్గా. మొన్న ఏదో ప్రశ్న అడిగితే 22,000 కోట్ల రోడ్ వర్క్స్ జరుగుతున్నాయని, 36,000 కోట్ల రైల్వే ప్రాజెక్ట్ జరుగుతుంది. సరే సరే, మళ్ళీ మనమాట ఇప్పుడు ఈ దప్ప అయితే 3 దప్ప దాదాపు హైట్రిక్ కొట్టారు, కానీ ఇంకా నల్లధనం అక్కడే ఉన్నది. ఎందుకు అంటే పార్లమెంట్లో కూడా ఒక మహిళా సోదరి ఇంత పెద్ద వ్యవస్థ, ఈయన దేశ గురువు కూడా రాముడిని కూడా మనం కొలుచుకుంటున్నాం కదా, గదే రామ మంత్రం వేసి ఒక నల్లధనాన్ని పడకత్త అయిపోతుంది కదా అన్నారు. దీనిపైన ఆమె ఏం ఉద్దేశంతో ఉన్నదో మరి హిందువులను అవమానించదు అన్నట్లు చెప్తాను. ఇంకోటి నల్లధనాన్ని పడకపోయే కదా నేను చెప్పింది రామ మందిరం గురించి మాట్లాడుతాను. రామ మందిరం చేసి రామ మందిరం ఆమె అన్నదంటావు కదా, అంటే రాముడు అంటే అసహ్యం ఆమె లేదు చెప్పింది. నువ్వు 514 ఏళ్ళ కన్నీళ్ళు ఆమె, ఆమె తాత ముత్తాతను తెలుస్తుంది ఆమె. నువ్వు ఇంకొక విధానంగా ఎగ్జాంపుల్ చెప్పు ప్రధానమంత్రికి. రామ మందిరం ఎగ్జాంపుల్ ఇట్లాంటి పదాలు చదివితే ఆ జాతిలో రక్తంలో నిజాయితీ లేదన్నట్లు. నువ్వు ఎంపీ అయితే ఏంది, ఇంకేదైనా పెద్ద ఉన్నత పొడిచిన పదవి అయితే ఏంది, 500 ఏళ్ళ కన్నీళ్ళది హిందువుల రామ జన్మభూమి. ఎవడండి బాబర్ గారు? ఎట్లా ఎవడు అడగడేంది? అక్కడ మసీద్ ఎందుకంటే గుళ్ళు కొట్టని పనికిరాని అడగద్దు అట్లా ఈ సమాజాన్ని. మేము అన్ని కూలగొట్టిండ్రు, వేలాది గుళ్ళు కూలగొట్టిండ్రు, మా అన్ని నాశనం చేసుకొస్తున్నారు. ఒకటి ఏదో రాముడు అంచామని 500 ఏళ్ళు సుప్రీంకోర్టు ఏదో న్యాయస్థానం తీర్పితే కట్టుకున్నాం. లేవా ఇంకా మధుర బిదుర ఇవన్నీ ఎక్కడున్నాయి? జ్ఞానవంచం ఇవన్నీ. నేనేమంటున్నానంటే అది కాదండి, నల్లధనానికి అదొక ప్రాసెస్లో కంటిన్యూ అవుతుంది. ఏ దేశంతో మేము ఒప్పందాలని కట్టడాన్ని మ్యాక్సిమం తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. తీసుకొచ్చి ఇట్లా ఏదో వీళ్ళు ఇష్టం ఉన్నట్లు మళ్ళీ తాయిలాలు ఇవ్వకుండా హైవేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, ఐఐటీలు కావచ్చు, ఇట్లాంటి విద్యాలయాలు స్థాపిస్తున్నాము, యూనివర్సిటీ స్థాపిస్తున్నాము. మధ్యతరగతి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణము. ప్రపంచం ఎప్పుడో 100 సంవత్సరాల ముందుంటే ఇప్పటికీ కంపు కొట్టే రైళ్ళల్లో బాత్రూమ్లలో ఎందుకు ఉండాలి? వందే భారత్ ట్రైన్లు కావచ్చు. ఇట్లా ఒక ప్రణాళిక చేస్తున్నాము, ఒక వికసిత భారతీయ చేస్తున్నాము. ఇది ఆలోచించాలి కొద్దిగా. అంటే తెలిసిన వాళ్ళు, సమాజం మీద స్లో ఉన్న వాళ్ళు. ఈరోజు ఒక భద్రమైన భారతదేశాన్ని నిర్మించాము, ఒక దృఢమైన నమ్మకంతో నిలబడే సైనికులు నిలబెట్టాము. ఒకప్పుడు తలలు కొట్టుకొని రోజు 100,000 మంది సైనికులను చంపితే కనికరం లేని సోనియా గాంధీ, మాటలు రాని మన్మోహన్ సింగ్, ఏం మాట్లాడొద్దు లేని రాహుల్ గాంధీలు ఉన్న దేశంలో వాళ్ళ కుటుంబమే అంకితం కదా సార్. అదే చెప్తున్నాం కదా, అందుగురించే కదా తలలు మొండాల మీద నరికేసుకుని పోయారు సైనికులని. అందుకోసమే కదా మా సైనికులు కదా, మా బిడ్డలు కదా. ఏం మాట్లాడుతున్నారండి? దేశం గురించి కనీసం బూట్లు కొనలేని ప్రభుత్వం, ఆయుధాల అవినీతి. ఈ అవినీతి గురించి అది సార్ నేనేమంటున్నాను, మేము అదే చెప్తున్నాం. ఈ దేశంలో ఈరోజు మీరు అడగండి ఏ సైనికుడన్నా వికాస్ అయిన భారతీయుడు నిలబడ్డారు ఈరోజు దేశం గురించి. ఒక్క శవం, ఒక్క పొన్ను మునిసి తెలంగాణకు వస్తే మీరు అనుకున్న తెలంగాణ, ఎందుకంటే మీరు కూడా మొన్నుండే అంటే మీన్స్ మీకు తెలంగాణ ఉద్యమంలో తమరి పాత్ర మాది ఒకటండి. తెలంగాణ ఉద్యమంలో తమరి పాత్ర, మా పాత్ర ఉందా? ఎలా ఉంది? సాంస్కృతికంగా మేధావులతో ఒక ఏదైతే వ్యాపార రంగం నుంచి ఇండస్ట్రియల్స్గా మేము ఎట్లా బ్యాక్గ్రౌండ్ బోర్డు పెట్టినాము, ఎట్లా ఫండింగ్ ఇచ్చినాము ఈ ఉద్యమం ముందుకెళ్ళటానికి. మీరు అనుకున్న తెలంగాణ వచ్చిందా? ఏ తెలంగాణ రాలేదు. 1200 బిడ్డల ఆత్మార్పణ చేసిన తెలంగాణ వేరు, అప్పుడు దొరల తెలంగాణ. తెలంగాణ కేవలము వెలమల చేతుల నుండి పోయి రెడ్ల చేతిలో పడ్డదంటే తమరు ఏం చెప్తారు? 100% నిజం అంటాను. ఇప్పుడు రెడ్డి నేనే చెప్తున్నా. మార్పు రావాలంటేనే భారతీయ జనతా పార్టీ ధర్మం.
ఒకవేళ రేపు ఈ ఈ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని భావించవచ్చా? ఒకటేనండి, నినాదం వేరు, అమలు వేరు. భారతదేశానికే ప్రధానమంత్రి బీసీ ఉన్నారు. ఓకే, ఈ పార్టీ వేరండి. 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు ఏది కేంద్ర ప్రభుత్వంలో. కానీ మళ్ళీ నడిచేది మాత్రం అమిత్ షా లాంటి వాళ్ళు, అగ్రవర్ణాలు, బ్రాహ్మణ్స్, బ్రాహ్మణికలు వ్యవస్థనే కదంతా. ఏముండదండి, మోడీ గారిని కాదని ఎవరు వెళ్ళదు అని తప్పు. మోడీ కేవలం అంటారు కదా, అంతే కదా సార్. మీరు ఆయన ఒక విశ్వనాయకుడు అండి. ఆయన గురించి తెలిసే మంచి మీకు ఉప్పొంగుతుంది ఆయన చూడటం. నేను కాదనట్లేదు, ఆయన కారణ జన్ముడు, ఇట్లా ఇటలీ జన్ముడు కాదు, అది కారణ జన్ముడు. ఆర్మూరు పట్టణ ప్రజలకు, మీ నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పాల్సుకున్నారు? ఒకటే, అభివృద్ధి, ఏ ప్రభుత్వ ఫలాలు, ప్రభుత్వ స్కీములు వచ్చినా నిలదీయడం నేర్చుకోండి. అందులో మీరు కూడా ఉండాలి, మరి ప్రజల ముందు ఉండాలి. ప్రజలు అమాయకత్వాన్ని ఆశ్రయిస్తుంది. నేను కంటిన్యూ చెప్తున్నాను. నేను అనర్హులకు ఏ పథకాలు రానివ్వకండి. మన అసెంబ్లీలో కూడా అక్బరుద్దీన్తో ఏకీభవించి కూడా చెప్పాను నేను. ఇది దీంతో ప్రజలతోనే రావాలి. ఒక్కడు ఎందరు చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విలేజ్ ఉందంటే 4 అంతస్తులు వాడికి పెన్షన్ వచ్చిందంటే మీరు ఆపాలి. మీరు అందరూ వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ కూడా కూర్చోవాలి. నేను వస్తాను. సరే, అంటే విలేజ్ కదా, కంటు కారు కదా, అక్కడనే కూర్చోండి. కంటు కారు కదా ఎవరు. మళ్ళీ నీకు అర్థం కావట్లేదు. ఎక్కడో అది అర్థమైంది, కానీ అంటే ప్రజలు ఒకరు స్వాతంత్రం తెచ్చిన జాతి అండి ఇది. ఆ జాతికి పుట్టిన జనాభా ఇది. మీరు ఏమనుకుంటున్నారండి? మా పూర్వీకుల గురించి కొట్లాడినరు, ఈ దేశం గురించి, ధర్మం గురించి, బరిబత్తల బతుకమ్మలాడినరు, మానాలు పానాలు పోయినాయి. వాళ్ళకు పుట్టిన వాళ్ళమండి మేమందరము. ఇది కూడా అడగలేకపోతే సన్నాసులని ఆడేవాడండి. నిజమనుండి అన్యాయం నిలదీయండి. నేను తెలంగాణ ప్రజలకు అందరికీ చెప్తున్నా, అన్యాయాన్ని నిలదీయండి. అనరులకు ఇవ్వకండి. ఏదైనా ప్రభుత్వం వచ్చే ఏదైనా స్కీములు కావచ్చు, అవి కావచ్చు, స్కాములు కానివ్వకండి. ఇప్పుడు రాజు వికాసం అని పెట్టిండు, 6,000 కోట్లు ఎవడబ్బా సొమ్మండి. అది మీరు అడగండి, నిలదీయండి. గ్రామాన్ని నిలదీయండి. 28,000 గ్రామాల, 30,000 గ్రామాలలో. సో అది కూడా సార్ 12,672 గ్రామాలు ఏవైతున్నాయో నిలదీయండి. ఇప్పుడు 6,000 కోట్లు కేటాయించారండి రాజీవ్ వికాసం. మళ్ళా ఇంతకుముందు దళిత బంధు తిన్నట్లు అంత డబ్బు ఉన్నది తింటారు దీంట్లో కూడా. కాంగ్రెస్ బంధులు, అప్పుడు టీఆర్ఎస్ బంద్ అయింది, ఇప్పుడు కాంగ్రెస్ బంద్ అవుతుంది, బీజేపీ బంధు. ఇప్పుడు ప్రజలు చైతన్యవంతం కావాలండి. అడగండి, నిలదీయండి. మీరు అంత నిర్జీవం చేయకండి జాతిని. ఈ జాతి దేశం గురించి కొట్టిన రక్తాలకు పుట్టిన జాతులు ఇవన్నీ. వీరులకు పుట్టిన బిడ్డలు వీళ్ళందరూ. మీరు ఏమనుకుంటారో ఈ రాజకీయ నాయకులను అట్లా తయారు చేసిన వాళ్ళని ఒక్కసారి గట్టిగా నింపితే ధైర్యం బిడ్డలు గడవమ్మలు పట్టుకుని కొడతారు కొడుకులని, వీళ్ళని ఆపిస్తారని రాజకీయ నాయకులని. సో యువతకు మీరు చివరిగా చెప్పండి, యువతకు ఏం మార్గాలు ఇస్తున్నారు? ప్రశ్నించడం నేర్చుకోండి. ఫస్ట్ ప్రశ్నించడం నేర్చుకోండి. అన్యాయాన్ని ఎదిరించడం నేర్చుకోండి. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి మీరు మీతో పాటు మీ ప్రజల్ని చైతన్యపరచండి. సో సార్ చివరిగా చెప్పండి, సబ్బండ ఈ తెలంగాణ వర్గాల గురించి మీరేం చెప్పాల్సుకున్నారు? ఒకటే, ఒకరికొకరు అవుదాం. మీకు మేమవుతాం, మాకు మీరు కాండి. ప్రతి సమస్య మీద పోరాడదాం. మనకు రావాల్సిన ఫలాలు పొందుదాం. రాజకీయ నాయకుల ఉచ్చులో పడకుండా, అంటే కనీసము మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వని బీసీ బిల్లులు పెడుతున్నారంటే అర్థం చేసుకోండి, ఇది రాజకీయ వ్యవస్థ. కనీసము మంత్రివర్గంలో 42 రిజర్వేషన్ ఇవ్వమని వాళ్ళు అసెంబ్లీలో తీర్మానాలు చేస్తారు. ఈ మోసాలను గమనించమంటున్నారు సబ్బండ వర్గాలు. మిగతా కూడా ఎస్సీ ఎస్టీలు కూడా మళ్ళీ కోటీశ్వరులకి ప్రయోజనాలు, వాళ్ళ పిల్లలకి ప్రయోజనాలు. మీ పిల్లలు ఎట్లా అప్పుడు రావాలి అది ఆలోచించండి. ప్రయోజనాలు అంటే నేను చెప్పేది ఇవన్నీ మీ గురించి చెప్తున్నా, పేద ప్రజలకు. ఇవన్నీ ఆలోచించండి. రెండోది బీసీలు కూడా ఆలోచించండి. ఇది కాదు, మనం అందరము ఎస్సీలు బీసీలు ఇంకందరు కలిపి మనం హిందువులుగా ఉందాం, భారతీయులుగా ఉందాం, ఇంక్లూడింగ్ ఓసీ అందరూ. మనం ఒకటి ఉంటేనే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. ఏకైతో సేఫ్ రైతా, బట్టెంగేతో కట్టెంగే. అది ఇప్పుడు రీసెంట్లీ జరిగిన బంగ్లాదేశ్ ఘటనలో అక్కడ చంపేటప్పుడు బీసీలను చూడలేదు, ఓసీలను చూడలేదు, ఎస్సీలను చూడలేదు. ఎక్కువ ఎస్సీలను బీసీలను చంపేసినారు. కాబట్టి ఇవన్నీ గమనించండి. మనం కలిసి ఉందాం. మన మధ్య నేను పొరపచ్చాల నుండి సరిదిద్దుకుందాం. అదే అడవిలో ఉన్నటువంటి అడవి వాళ్ళకు కూడా అడవి బిడ్డలకు ఒక్కటే చెప్తున్నానండి. అలాగే అడవి బిడ్డలకు కూడా వాళ్ళ ఆశయాలు కూడా మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. అంత నిజాయితీగా ఏ పేరు ఆశించకుండా ప్రాణాలకు తెగించి అడవిలో పోయిన బిడ్డలకి రియల్ హీరోస్. ఆ హీరోస్ అక్కడ కాదు, అక్కడ కాదు, కమ్ టు సొసైటీ. మీరు వస్తేనే కొద్దిగా పేద ప్రజలకు ఉపయోగం ఉంటుంది. నో పేద ప్రజలకు ఉపయోగం ఉంటుంది. కడుపు నిండి అన్నం తింటారు. హాస్టళ్ళలో మంచిగా ఎలుకలు లేని హాస్టల్లో పడుకుంటారు. మీరు రండి. మీరు అనవసరంగా ఓకే ఆచరణ ఏదైనా ఆచరణ యోగ్యంగా విధానం ఆలోచన వేరైనా కానీ మీ ఆలోచన ఒకటే.
పేదవాడికి న్యాయం జరగాల. దారి ఇది. పేదవాడిని పట్టించుకుని సమాజంలో ఇక్కడ ఉన్నారు, మీరు అక్కడ ఉన్నారు, మీరు ఇక్కడికి రండి. సో ఇదండి, మీరు చూశారు కదా రావణ కాలంలో సారు ఏవైతే పైడి రాకేష్ రెడ్డి గారు మా ద్వారా మీకు అందించారో అవన్నీ అమలు కావాలని, అలాంటి ఔదార్యం అందరికీ రావాలని అనేక అంశాలు వచ్చినాయి. ఈవెన్ పీపుల్స్ వాళ్ళతో సహా ఆలోచన విధానము ఈ విధంగా రావాలని కోరుకుందాం. నమస్కారం సార్. ధన్యవాదాలు.